తలలు వంచి ప్రార్థనలోకి ఇవ్వండి. పరలోకమందున్న మా తండ్రి, దేవుని రాజ్య సువార్త సభల్లో 2వ రోజులో మమ్మల్ని తీసుకుని వచ్చి అనేకమైనటువంటి ముఖ్యమైన సంగతులు చిన్నారుల నోట వారి వయస్సుకు మించి నేర్పబడినటువంటి జ్ఞానమును వారు తమ పెదవుల ద్వారా ప్రకటించడం వలన చెవులారా విని సంతోషించి మేము తెలుసుకోవలసినటువంటి ముఖ్య భాగంలోనికి అడుగుపెట్టుచుండగా మనిషికి దేవునిని పరిచయం చేసింది ఎవరో పరిపూర్ణమైనటువంటి సంగతులతో కూడిన వాక్యమును ఈ సమయమందు మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. గత దినాన మీ మాటలు విన్నవారు, ఈరోజు క్రొత్తగా వచ్చిన వారు శ్రేష్టమైనటువంటి మీ మాటల యొద్దకు వచ్చి మీ జ్ఞానమును వారి హృదయము ద్వారా గ్రహించి 10 కాలాల పాటు వాటిని నెమరు వేసుకుంటూ వాటి ప్రకారం బ్రతుకుతూ వాటిని తమ యొద్దే ఉంచుకొనకుండా అనేక మందికి వాటిని ప్రకటిస్తూ వారి బ్రతుకు కాలంలో మీ ఇష్టాన్ని వారు నెరవేర్చడానికి వారు ఎందుకు వచ్చారో తెలుసుకొని తిరిగి వెళ్ళే ముందు మీకు ఆమోదయోగ్యముగా తమ బ్రతుకును మీకు చూపించడానికి సహాయం చేయమని వేడుకుంటూ మంచి వాతావరణం కల్పించినందుకు మీకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సేవకులందరి మధ్య మిమ్మను తెలుసుకోవాలని ఆశపడినటువంటి విశ్వాసులందరి మధ్య మీ మహాజ్ఞానమును గూర్చి మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ సహాయము చేత పరలోకంలో ఉన్నటువంటి మీ సంగతులను అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనిషికి దేవుని పరిచయం చేసింది ఎవరు అనే ఈ చక్కని ఆలోచనాత్మకమైనటువంటి అంశము 2వ భాగంలోనికి మనం అడుగుపెట్టాం కనుక జాగ్రత్తగా చెబుతున్నటువంటి ప్రతి సంగతిని ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను. గత రాత్రి మనం మాట్లాడుకున్నటువంటి సంగతులను ఒక్కసారి కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, భూమి మీద అడుగుపెట్టినటువంటి మనిషి చాలా చిన్న చిన్న వాటి కొరకు తన బ్రతుకు కాలం అంతా ఆలోచిస్తున్నాడని, అవి మరుగై ఉన్నా సరే వాటిని వెలికి తీయాలని ఎంతో తపన పడుతున్నాడని, వాటిని పొందడంలో తన జీవితం అంతా గడుపుతున్నాడని దేవుని వాక్యంలో రాయబడిన దానిని బట్టి మనం తెలుసుకున్నాం. వాటన్నిటిని గురించి చెప్పిన దేవుడు జ్ఞానం ఎక్కడ దొరుకును, వివేచన ఎక్కడ దొరుకును, నన్ను గూర్చిన పరిచయం మీకు ఎక్కడ దొరుకుతుంది, అలాగని నేను గాఢాంధకార దేశంలో మాట్లాడటం లేదు, మాయాస్వరూపుడను కాను, మీ కన్న తండ్రిని, మీరు నిజముగా నన్ను తడువులాడి వెదకి కనుగొనాలనే ఆశతో ఉంటే మీకు నేను పరిచయం అవుతాను అని చెప్పడం నిన్న విన్నాం. ఇక ఈరోజు దానికి కొనసాగింపుగా దేవుని పరిచయాన్ని గూర్చి మరింత జ్ఞానమును వెతికే ప్రయత్నాన్ని మనం చేద్దాం. నిజంగా మీరు ఆలోచిస్తే ఒక లోహాన్ని లేక ఒక మంచి పదార్థాన్ని ఈ ప్రకృతిలో నుండి శుద్ధమైనదిగా చేజిక్కించుకోవడానికి మనిషి ఎంత కష్టపడతాడో ఆ విధంగానే ఇప్పుడు కూడా మనం కష్టపడుతున్నాం. చెప్పబడుతున్నటువంటి మాటల మీద దృష్టి కేంద్రీకరించి వాటిలో ఉన్నటువంటి జ్ఞానమును తెలుసుకోవటం అనేది కూడా పరిశోధన, అది కూడా శాస్త్ర పరిశోధన లాంటిది. కనుక మీరంతా కష్టపడుతూ దేవుని తెలుసుకోవాలి, దేవుని పరిచయం చేసుకోవాలి. ఆయన మమ్మను ఒక మనుషుని నుండి ప్రతి జాతి మనుషులుగా ఎందుకు సృష్టించాడంటే ఆయనను తెలుసుకునే నిమిత్తం. అందుకే ఒక నిర్ణయకాలం నాకు ఏర్పాటు చేయబడింది.
అందుకే నివాస స్థలం యొక్క పొలిమేరలు నేను కలిగి ఉన్నాను అని మీరు గ్రహించగలిగితే మనం అందరం ఇప్పుడు దేవునిని కనుగొనే పరిశోధనలో ఉన్నాం. దేవునిని పరిచయం చేసుకునే పద్ధతిలో, ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం. కనుక మీరందరూ నా దృష్టికి శాస్త్రవేత్తలులాగా కనిపిస్తున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్త అనగానే మీరు ఏమనుకుంటారంటే, లోకం ఏమనుకుంటుందంటే గడ్డాలు పెంచుకున్నవాడు, మీసాలు పెంచుకున్నవాడు, కుటుంబాన్ని వదిలిపెట్టినవాడు, ఒక గదిలోనికి వెళ్ళి సూక్ష్మదర్శిని, పరీక్షణాళికలు, కొద్దిగా రసాయనాలు, ఈ లోకంతో అసలు సంబంధం లేనట్టుగా తానేదో ఒక సిద్ధాంతం మీద ప్రయత్నం చేస్తూ ఆ ఫలితం వచ్చేంత వరకు అదే పనిగా నిద్రాహారాలు మాని కృషి చేయటాన్ని మీరు చూస్తుంటారు. పైకి అలా కనిపించినంత మాత్రాన అతడు శాస్త్రవేత్త కాడు. అతడు కూడా శాస్త్రవేత్త కావచ్చు, కానీ అతడు మాత్రమే శాస్త్రవేత్త కాదు. మనము కూడా మన ఇళ్ళను విడిచిపెట్టి వచ్చాం. మనము కూడా నిద్రాహారాలను గురించి ఇక్కడ పట్టించుకోవటం లేదు. సాధారణంగా మీరు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, 9:30 అయింది, మీరందరూ పక్క సర్దుకుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆ ఆలోచనలో లేరు అంటే అర్థం ఏంటి? నిద్రాహారాలు పక్కన పెట్టేశారు. ఇప్పుడు మీ ఆలోచన అంతా ఒకే విషయం మీద కేంద్రీకరించబడుతుంది. అదేంటంటే దేవునిని పరిచయం చేసుకోవాలి. దేవునిని పరిచయం చేసుకోవాలి, దేవునిని తెలుసుకోవాలనే ఆ విషయం మీద మీ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కనుక మీరు అందరూ శాస్త్రవేత్తలు. ఆ ప్రయత్నంలో మీరు కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చారు, మీ ఇంటిని విడిచిపెట్టి వచ్చారు. ఇక దేనిని మీరు పట్టించుకోవటం లేదు, అదే విషయం మీద మీరు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ప్రియమైన వారులారా, అందుకే దేవుడు తన గ్రంథంలో మీరందరూ అలాంటి వారు కావాలి అని కోరుకున్నాడు. సత్య పరిశోధకులు కావాలి. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి మనుష్యులు సత్యమును పొందాలంటే పరిశోధనలోనికి వెళ్ళకపోతే తప్పదు, వెళ్ళి తీరాలి. అప్పుడే వారికి అది దొరుకుతుంది, అందుతుంది, చేజిక్కించుకోగలరు. ఏదో నామకార్థంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం వలన ప్రయోజనం ఉండదు. దేవుడు మనకు చిక్కడు, దేవుని పరిచయం మనకు దొరకదు. కనుక ఈరోజు అదే దృక్పథంతో మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ కూర్చున్నటువంటి కొన్ని నిమిషములు అదే ఆలోచనతో ఏకత్రాటిపై మనం వెళదాం. మన దగ్గర దేవుని గ్రంథం ఉంది, ఎలా వెళ్ళాలో మనకు మార్గనిర్దేశకం చేస్తుంది. మనం దానిని చదువుతూ, పరిశోధిస్తూ, అర్థం చేసుకుంటూ, సరైన మార్గముగా దానిని మనం నమ్ముతూ విశ్వాసంతో ముందుకు వెళితే పరలోకమందున్న దేవుడు మనకు పరిచయం అవుతాడు. గత దినాన్ని మనం చెప్పుకున్నటువంటి సంగతుల యొక్క సారాంశాన్ని మనం విన్నాం. పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న అన్నిటికంటే శ్రేష్టమైన వాడు, కానీ ఎవ్వరూ ఆయనను వెతకటం లేదు. వెండిని వెతికారు, రాగిని వెతికారు, లోహాలన్నిటిని వెతికారు, సువర్ణాన్ని వెతికారు, నీటిని వెతికారు, పెట్రోల్ని వెతికారు, కిరోసిన్ వెతికారు, గ్యాస్ని వెతికారు, సొరంగములు తవ్వుకుంటున్నారు. జ్ఞానాన్ని మాత్రం ఎవరు వెతకలేదు, వివేచనను మాత్రం ఎవరు పట్టించుకోలేదు. పరలోకంలో ఉన్న దేవుని పరిచయం ఎవరికి లేదు. ఇప్పుడు మనందరికీ నిన్నటితో ఒక ప్రశ్న మిగిలిపోయింది. అన్నిటినీ పరిశోధించిన మనిషి అన్నిటినీ మనకు పరిచయం చేశాడు, కానీ దేవుని పరిశోధించకపోవటం వలన దేవుని మనకు పరిచయం చేయలేకపోయాడు. అందుకే దేవుని గూర్చిన శాస్త్రాలు లేవు, దేవుని పరిచయం చేసిన శాస్త్రాలు, సిద్ధాంతాలు లేవు. మరి ఎలా దేవుడు మనకు పరిచయం అవుతాడు? నిజంగా దేవుని పరిచయం మనకు ఎలా జరుగుతుంది? ఏదెన్సు ప్రజలకు ఆ రోజు పౌలు ఉన్నాడు గనక తెలియబడని దేవుడు ఎవరో నేను చెబుతాను అని ఆయన ఆ రోజు వారికి ప్రకటన చేశాడు. ఇంతకీ పౌలు ఈ తెలియబడని దేవుని ఎలా పరిచయం చేసుకున్నాడు? ప్రపంచంలోని ఏ మనిషికైనా దేవుని పరిచయం చేసుకోవాలి అంటే కనుక ఎలా సాధ్యపడుతుంది? ఇది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం.
ఎవరో ఒకరు మనకు చెబితే మనకు అర్థమవుతుంది కదండి దేవుని ఎలా పరిచయం చేసుకోవాలో. వారికి ఎలా తెలుస్తుంది ఇంతకీ దేవుని పరిచయం వారికి ఎలా దొరికింది? వారు ఎక్కడికి వెళ్ళి పరిశోధన చేశారు? ఏ ఖనిజాన్ని వారు త్రవ్వారు? ఏ స్వరంగంలోనికి వారు వెళ్ళారు? ఏ లోకానికి వారు అడుగు పెట్టారు? ఇక్కడే మన మధ్య మనతో పాటుగా జీవిస్తున్నారు కదా. అసలు మొట్టమొదట వారికి దేవుని పరిచయం ఎలా జరిగింది? అపోస్తలుడైన పౌలుకు దేవుని పరిచయం ఎలా జరిగింది? ఏథెన్సు పట్టణపు ప్రజలు చెప్పడానికి. మోషేకు దేవుని పరిచయం ఎలా జరిగింది? ఇశ్రాయేలులకు చెప్పటానికి. దావీదుకు దేవుని పరిచయం ఎలా జరిగింది? యూదులకు చెప్పటానికి. ప్రవక్తలైన వారందరికీ దేవుని పరిచయం ఎలా జరిగింది? ఆనాటి ఇశ్రాయేలీయులకు, అనేక మంది ప్రజలకు తెలియచెప్పటానికి. అసలు దేవుని పరిచయం భూమి మీద మొట్టమొదట మనిషికి పరిచయం చేసింది ఎవరు? అనుగ్రహించింది ఎవరు? ఆ దేవుని ఔన్నత్యాన్ని గూర్చి, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి మనిషికి మొట్టమొదట పరిచయం చేసింది ఎవరు? దీనిని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. చాలా మంచి సంగతి ఇది. ప్రియమైన వారులారా, దేవుడు తన గ్రంథంలో ప్రతి విషయాన్ని వ్రాయించి మన కొరకు దానిని నిక్షిప్తం చేశాడు. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించును అన్నాడు. ఏ ప్రశ్న అయినా సరే మీరు దేవునిని అడగటమే, ఆయన మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. అది దైవ సంబంధమైనదిగా, మీ ఆత్మను రక్షించుకునేదిగా ఉన్నప్పుడు ఏ ప్రశ్నకైనా ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే 66 పుస్తకాలను ఆయన వ్రాయించాడు. ఆయా కాలాలలో 66 పుస్తకాలను అనేక మంది ప్రవక్తల చేత, నీతిమంతుల చేత ఆయన వ్రాయించటంలో పరమార్థం ఏంటంటే, మనకు ఎదురైన ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఈ మనుషులకు మొట్టమొదట అసలు దేవుడు ఎలా పరిచయం అయ్యాడు? కయ్యేనుకు దేవుడు తెలియదు, హేబెలుకు దేవుడు తెలుసు. అందుకే కయ్యేను శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇవ్వలేకపోయాడు, హేబెలు శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇచ్చాడు. దేవుడు పరిచయం అయ్యాడు కనుక హేబెలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు. దేవుడు పరిచయం కాలేదు కనుక శ్రేష్టమైన అర్పణ, శ్రేష్టమైనటువంటి ఈవులు కయ్యేను దేవునికి ఇవ్వలేకపోయాడు. దేవుని పరిచయం అయినటువంటి వారు మాత్రమే భూమి మీద దేవుని కొరకు బ్రతికారు. వారికి ఎంతకీ దేవుని పరిచయం ఎలా జరిగింది? వారు ఏం చేసి దేవుని తమకు పరిచయం చేసుకున్నారు? బాగా ఆలోచించాలి మీరు ఈ సంగతిని. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కనుక ఈ ప్రశ్న మీద నిలబడి ఆలోచిస్తే వారికి నిజంగా మహా అద్భుతమైనటువంటి సంగతులు అర్థమవుతాయి. అసలు దేవుడు మనిషికి ఎలా పరిచయం అయ్యాడు? ఎందుకంటే దేవుడు ఎవరికి ఎక్కడ కనిపించడు. ఆయన అదృశ్యుడు, ఆయన మన కంటికి అగోచరుడు, ఆయన మరో లోకంలో ఉన్నవాడు. మరి ఎవరికి ఎలా పరిచయం అవుతున్నాడు ఆయన? అసలు మొట్టమొదట మనిషి దగ్గరకు ఎలా వస్తున్నాడు ఆయన? దర్శనంలో వస్తున్నాడు అనుకుంటున్నారా? దానికి ఆధారం లేదు. ఎందుకంటే ఎవరు పడితే వారు ఏం చెబుతారు? నాకు దర్శనంలో వచ్చాడు, నీకు దర్శనంలో వచ్చాడు, పలానా ఆయనకి దర్శనంలో వచ్చాడు, పలానా ఆయనకి దర్శనంలో వచ్చాడు అంటారు. ఒక చిన్న వెలుగు మన కళలో కనిపించగానే దేవుడు అనుకుంటాం మనం. దేవుడు చిన్న కళలో మనకు కనిపించేశాడు అనుకోండి. దేవుడు ఏం చెప్పాడు అసలు తన గ్రంథంలో? వెండిని వెతకడానికేమో మీరు అంత కష్టపడతారు, రాగిని వెతకడానికేమో మీరు ఎంత కష్టపడతారు, భూమిలో సొరంగాలు త్రవ్వేస్తారు, నేను చిన్నగా మీకు కళ్ళలో కనిపించేస్తానా అంటాడు దేవుడు. ఆయన పరువు తగ్గిపోతుంది, ఆయన విలువ తగ్గిపోతుంది, ఆయన కళ్ళలో కనిపించకూడదు. అంతేనా కాదా? దేవుని విలువ ఆకాశం అంత ఎత్తులో ఉంది. మనమేమనుకుంటుంటాం అప్పుడప్పుడు? కళలో మనం దేవుని స్మరించుకుంటూ 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 పడుకున్నాం అనుకోండి, కళలో ఏదో చిన్న వెలుగు కనిపించింది అనుకోండి, మనం ఏమనుకుంటామంటే దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు, దేవుడు నా కళ్ళలోకి వచ్చేసాడు అనుకుంటాం. చూసారా? అది చాలా చిన్ని సంగతి, చిన్ని మాట, అందులో వాస్తవం లేదు. వారికి దేవుని మీద నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, ప్రేమను బట్టి వారు ఏమనుకున్నారంటే చిన్న వెలుగు కనిపించగానే, ఒక చిన్న వెలుగు లాంటిది కనిపించగానే వారు ఏమనుకున్నారంటే ఇదే దేవుడేమో అనుకున్నారు. అంత సులువుగా దేవుడు మన కళలోకి వచ్చేస్తే, మన కళలో మనం కోరుకున్నప్పుడు వెంటనే ఆయన కనిపించేస్తే ఆయన ఏమని రాయిస్తున్నాడు? మీరు తడువులాడి కనుక్కోవాలి, పరిశోధనలు చేసి కనుక్కోవాలి నన్ను, అప్పుడు కానీ నేను దొరకను,
అని ఆయన రాయించాడు. అర్థమవుతుందండి? దేవుడిని చిన్నగా చూశాడు కనుక మనిషి ఏమనుకున్నాడంటే నేను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు కలలోకి వచ్చేస్తాడు అనుకున్నాడు. మన ముఖ్యమంత్రి మీ అందరికీ తెలిసి ఉండాలి. తెలుసా అండి? నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ఒక స్థాయి, ఆయనకు ఒక విలువ, ఆయనకు ఒక గొప్పతనం ఉన్నాయి. ఎందుకంటే ఆయన అలంకరించిన పదవిని బట్టి ఆయనకు ఒక హోదా ఉంది, ఆయనకు ఒక గొప్పతనం ఉంది. ఆయన ఎలా ఉండాలి? అమరావతిలో ఉండాలి ఆయన. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైనటువంటి పట్టణంగా దానిని కట్టుకుంటున్నారు. ఆయన ఎక్కడ ఉండాలి? అసెంబ్లీలో ఉండాలి ఆయన. ఆయన ఎవరికి పడితే వారికి ఎప్పుడు పడితే అప్పుడు కనిపించేస్తాడా? కోరుకున్నప్పుడల్లా కనిపించేస్తాడా? లేదు. మనలో ఎవరైనా ఒకవేళ ఆయనను చూడాలి, ఆయనతో మాట్లాడాలనుకుంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆయన దగ్గర ఒక పిఏ ఉంటాడు, పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ సెక్రటరీ. ఆయనను కలిసి ముందుగా నేను సీఎం గారిని కలవాలనుకుంటున్నాను, అప్పుడు ఏంటి విషయం అని అడుగుతాడు. అలా అడగగానే మనం ఏదో ఒక విషయం, ఒక జెన్యూన్ రీజన్ చెప్పాలి, ఒక సరైన కారణం చెప్పాలి. ఏదో సరదా కలుద్దాం అనుకుంటున్నానండి, ఎందుకంటే ఎల్లుండి నా బర్త్డే అన్నాం అనుకోండి, ఒప్పుకోడు. ఎల్లుండి నా పుట్టినరోజు అండి, ఒకసారి అలా కలిసి చాక్లెట్ ఇద్దామని వెళ్తున్నానండి అంటే ఊరుకోడు. ఎందుకంటే సీఎం గారికి చాలా పనులు, ఆయన చాలా బిజీగా ఉంటాడు. మీరు ఏదైనా ప్రధానమైనటువంటి కారణం చెప్పిన తర్వాత అది సబబు అనిపిస్తే కనుక అప్పుడు పర్సనల్ సెక్రటరీ ఏం చేస్తాడంటే మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్, మీ ఆధార్ కార్డు, మీ వివరాలన్నీ రాసుకున్న తర్వాత అప్పుడు పైకి ఫార్వర్డ్ చేస్తాడు. పలానా ఆయన మిమ్మల్ని పలానా కారణం చేత కలవాలనుకుంటున్నాడు, ఓకే చేయమంటారా వద్దా? ఆయనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ అంతా చూసుకుని ఆయన ఏం చేస్తాడంటే ఒకవేళ మనం కోరుకున్నటువంటి కోరిక మంచిది అనుకుంటే కనుక, న్యాయమైనది అనుకుంటే కనుక ఓకే అంటాడు. దానికి కూడా సమయం నిర్ణయిస్తాడు. మరలా 10:35కు రమ్మను, 10:40కు వెళ్ళిపోవాలి. మనకు ఒక సమయం ఇవ్వబడుతుంది. ఈ సమయానికి ముందే మనం అక్కడ ఉండాలి. 2 గంటలు 3 గంటల ముందే అక్కడ మనం వెయిట్ చేయాలి. కరెక్ట్గా సమయం వచ్చిన తర్వాత ఆయన ఓకే అనుగ్రహించాడు అంటే అప్పుడు తలుపు తెరవబడుతుంది. లేదు అంటే లోపల ఎవరో ఉన్నారు, లోపల ఎవరో మినిస్టర్ ఉన్నారు, ఇంకా మంతనాలు జరగలేదు, మంతనాలు పూర్తవలేదు, మీకు ఇవ్వబడిన సమయం ఇదే అయినా లోపల ఎవరో ఉండటం వల్ల మిమ్మల్ని లోపలికి అంగీకరించడం లేదంటారు. తీరా ఆ సమయం వచ్చిన తర్వాత మీ అదృష్టం కొద్దీ తలుపు తెరవబడితే లోపలికి వెళ్ళగలిగితే మీరు వెంటనే ఆయనకు మీ యొక్క సమస్యను చెప్పేయాలి. అంతేగాని కూర్చున్న తర్వాత ఏంటి బాబు గారు బాగున్నారా, ఏంటి ఎలా ఉంది, మన దేవాంశ్ ఎలా ఉన్నాడు, ఇలాంటి కుశల ప్రశ్నలన్నీ అడగకూడదు. ఎందుకంటే ఆయనకు చాలా విలువైన సమయం. అప్పుడు ఆయన ఏమంటాడంటే త్వరగా చెప్పు బాబు, నీ సమస్య ఏంటో చెప్పు, నువ్వెందుకు నన్ను కలవాలనుకున్నావో చెప్పు, నీకు ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చానో చెప్పు. వెంటనే మీ సమస్యను చెప్పేయాలి, వెంటనే మీరు అవుట్ అయిపోవాలి. ఎందుకంటే మీ వెనక మరలా చాలా పెద్ద లైన్ ఉంది. వారందరూ మళ్ళీ ఆయనను కలవటానికి ఎదురు చూస్తున్నారు. చూసారా? ఆంధ్రప్రదేశ్ అండి, కొన్ని జిల్లాల సముదాయం అండి, ఒక చిన్ని రాష్ట్రం అండి, భారతదేశంలో ఒక చిన్ని రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఒక 5 ఏళ్ల పరిపాలన అధికారం కలిగినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని కలవటానికి ఎంత పద్ధతి ఉందో చూడండి, ఎంత ప్రొసీజర్ ఉందో చూడండి. ఎంత మనం పాటించినా కానీ ఆయనను కలుస్తామనే నమ్మకం లేదు. ఎప్పుడు ఆయనను గోడ మీద పత్రికలో చూడటమే, ఎప్పుడు గోడ మీద పోస్టర్లో చూడటమే తప్ప ఆయన్ను కలుస్తామనే నమ్మకం లేదు. ఒక ముఖ్యమంత్రికి ఇంత విలువ ఉన్నప్పుడు, ఒక ప్రధానమంత్రికి అంత విలువ ఉన్నప్పుడు, ఒక అమెరికా అధ్యక్షునికి అంత విలువ ఉన్నప్పుడు, ఒక సినీ నటుడికి అంత విలువ ఉన్నప్పుడు బాగా ఆలోచించండి. వీరందరికీ బ్రతుకునిచ్చిన మహాలోకంలో ఉన్నటువంటి మహాదేవుడు ఆయన మనకు కలలో కనిపిస్తాడో చెప్పండి. మనం ఆయన కొరకు ఏం చేసామని కలలో కనిపించాలి చెప్పండి? ప్రాణం ఇచ్చేసామా? ప్రాణాలకు తెగించి ఆయన కొరకు ఏమైనా పని చేశామా? ఆయన మనసు మెప్పించామా? ప్రియులారా, ఆయన మనకు కనిపించాలంటే కనుక ముందు మీకు ఆయన పరిచయం అవ్వాలి. అసలు ఆయన ఎలాంటి వాడో మీకు తెలియాలి. ఆయనతో మీకు సత్సంబంధాలు ఏర్పడాలి. మీరంటే ఎవరో ఆయనకు తెలియాలి, ఆయన గూర్చి మీకు తెలియాలి. అప్పుడు ఆయన ఆలోచిస్తాడు మీకు కనిపించాలో కనిపించకూడదు. ఈ లోకం చాలా చిన్నగా కొద్దిగా దేవుని గురించి ఆలోచించింది కనుక ఇప్పటి వరకు ఆయనను గూర్చి సరిగ్గా తెలుసుకోలేకపోయింది.
ఎవరెవరో చెప్పిన మాటలు నమ్మి దేవుని చాలా చిన్నగా ఆలోచించింది. లేదు, నేను దేవుని స్థాయిని చాలా ఎత్తుగా చూపిస్తాను మీకు. దేవుడు చాలా గొప్పవాడు. అది కావాలని కల్పించిన స్థాయి కాదు, అది ఉన్న స్థాయి. అది ఆయనకు ఉన్న స్థాయి. కొద్దిమంది అభాగ్యులు ఆయనను తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల ఆయన స్థాయిని దించేశారు తప్ప, నేనైతే నా తండ్రిని అల్లంత స్థాయిలోనే చూపిస్తాను. ఇప్పుడు దేవుడు అంత గొప్పవాడు. భూమి మీద ఉన్న మనుషులందరికంటే కొన్ని కోట్ల రెట్లు గొప్పవాడు ఆయన. ఇప్పుడు యోహాను సువార్తలో దీనిని గూర్చిన ఒక మంచి మాట రాయబడింది. దానిని మనం పరిశోధన చేద్దాం. 1వ అధ్యాయం 18వ వచనం జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. చూసారా స్టేట్మెంట్ ఎలా ఉందో? ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఒకవేళ కల్లో చూశాడు అనుకోండి, ఇక్కడ ఏమని రాయించాలి? చాలా మంది చాలాసార్లు కల్లో దేవుని చూసేశారు. రిలీజ్ అయిపోయింది సినిమా, బాహుబలి రిలీజ్ అయిపోయింది అనుకోండి ఇంటర్నెట్లోని, లబోదీపం అంటాడు. ఎవరు? దర్శకుడు రాజమౌళి. ఎందుకంటే చాలా ధనాన్ని ఖర్చు చేసి మీడియాలో చూపిస్తున్నాడు. ఇది చాలా పకడ్బందీగా మేము తయారు చేసినటువంటి చిత్రం. తెలుగు సినీ చరిత్రలో ఇలాంటి సినిమా ఇంకెవరూ తీయలేరు. మీరందరూ మేము రిలీజ్ చేస్తున్న తర్వాత మీరు ధనాన్ని వెచ్చించి చూడాలి అంటున్నాడు. తనకు ధనాన్ని ఇవ్వమంటున్నాడు. మేము ఖర్చు చేసినటువంటి ధనాన్ని తిరిగి మాకు తెచ్చిపెట్టాలంటున్నాడు. లాభాలు తెచ్చిపెట్టాలంటున్నాడు. అలాంటిది ఈజీగా రిలీజ్ చేసేస్తాడా? ఎవరికి పడితే వారికి ఆ కాపీ ఇచ్చేస్తాడా? ఎవడు? ఇంటర్నెట్లో పెట్టేస్తాడా? పెట్టడు. యూట్యూబ్లో పెట్టేస్తాడా? పెట్టడు. చాలా జాగ్రత్తగా మీరు చూడాలి, అర్థం చేసుకోవాలి దీనిని. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. అసలు ఆయన రిలీజ్ అవ్వలేదు. ఎందుకు రిలీజ్ అవ్వలేదు? ఆయనకు రిలీజ్ అవ్వాలని ఉంది. ఆయన మనుషుల దగ్గరకు వెళ్ళిపోవాలని ఉంది. మనుషులకు పరిచయం కావాలనే ఉంది. అందుకొరకే కదా ఒకడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించుకున్నాడు. అందుకే కదా ఒక నిర్ణయ కాలాన్ని ఇచ్చాడు. 70 ఏళ్ళు ఎందుకు చెప్పండి? తిని త్రాగి పడుకుంటామనా? జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేస్తారనా? దీని కొరగా దేవుడు 70 ఏళ్ళు ఇచ్చింది. దీని కొరగా దేవుడు ఇంత ఆయుష్కాలాన్ని, ఇంత ప్రకృతిని మన కొరకు ఖర్చు చేస్తున్నది కాదండి. దేవుని పరిచయం చేసుకోవాలని, దేవుణ్ణి అర్థం చేసుకోవాలని, పరిశోధనతో ఆయన తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఇప్పటి వరకు ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. మరి ఎలా? మరి హేబెలుకు ఎలా పరిచయం అయ్యాడు దేవుడు? మోషేకు ఎలా పరిచయం అయ్యాడు దేవుడు? అబ్రహాముకు ఎలా పరిచయం అయ్యాడు దేవుడు? ఆయా తరాలలో పుట్టుకొస్తున్నటువంటి కొద్ది మంది నీతిమంతులకు దేవుడు ఎలా పరిచయం అయ్యాడు? అసలు మనిషికి దేవుని పరిచయం ఎవరు చేశారు? ఇప్పుడు చూడండి క్రింది మాట. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. కలలో కాదు, మామూలుగా కాదు, చిత్రాలలో కాదు, అసలు ప్రకృతిలో కాదు. ఎక్కడ దేవుడు కనిపించడు. ఎక్కడ ఎవరికి అంత సులభంగా దేవుడు కనిపించడు. కనిపిస్తే ఆయన దేవుడు కాదు. మా పక్క వీధిలో ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పారనుకోండి ఎవరైనా, నేను నమ్మి వెళ్ళిపోయాను అనుకోండి, నా అంత అమాయకం ఇక్కడ ఎవరు ఉండరు. ఏంటి పక్క వీధిలో ఎందుకుంటాడు ఆయన అక్కడ ఉంటాడు. కానీ చూసారా, మా ఇంటికి ఈరోజే మోడీ గారు వచ్చారు అన్నారు అనుకోండి ఎవరైనా మీలో, ఆహా నమ్మి మీ ఇంటికి వచ్చేసాను అనుకోండి నేను. అప్పుడు మీరు ఏప్రిల్ ఫూల్ అంటారు. అది ఏప్రిల్ 1 అయితే. చూసారా, ఎందుకు వస్తాడు మోడీ మీ ఇంటికి? నరేంద్ర మోడీ గారు మీ ఇంటికి ఎందుకు వస్తారు? అలా వచ్చినట్టయితే ఎంత హంగామా జరుగుతుంది ఇక్కడ. ఎన్ని తోరణాలు కడతారు, ఎంతమంది సెక్యూరిటీ వారు వచ్చేస్తారు మీ ఊరంతా. ఒక నెల ముందు నుంచి మీ ఊరంతా కూడా పోలీసు వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. ఈ లోకమందు దేవుని పరిచయం చేసుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. వెండిని దక్కించుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. వెండి కనీసం దగ్గరకు మనం వెళ్ళాలి, దానిని సరైన పద్ధతిలో శుద్ధి చేయాలి. అప్పుడు వెండి మనకు బయటకు వచ్చేస్తుంది. లేదు మన ఇంటి ముందు దొరికిన ఇసుకని అదే పనిగా మనం రుద్దేస్తున్నాం అనుకోండి, వెండి రాదు కదా, అందులోంచి ఏమీ రాదు.
దేనికైనా ఒక పద్ధతి ఉన్నప్పుడు, దేనిని పొందాలన్నా దాని దగ్గరకు మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు దేవుని పరిచయం చేసుకోవడానికి కూడా బైబిల్లో ఒక పద్ధతి ప్రవేశపెట్టబడింది, పరిచయం చేయబడింది, మన కొరకు వ్రాయబడింది. ఎవడును ఎప్పుడును దేవుడిని చూడలేదు. అయితే మరి దేవుడు ఎలా పరిచయం అయ్యాడంటే మనుషులకు, అక్కడ చెబుతున్నాడు చూడండి, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరచెను అంటున్నాడు చూడండి. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే. ఒక్కరికే అవకాశం ఇచ్చాడు దేవుడు. భూమి మీద ఉన్న మనుషులకు నేను పరిచయం అవ్వాలంటే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఎవరు అంటే నా రొమ్మును ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారునికే అవకాశం ఇచ్చాను నేను. చూసారా? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అంటే అర్థం ఏంటో తెలుసా? పరలోకమందున్న దేవుని మనుషులకు ఎవరికైనా పరిచయం చేయాలి అనుకుంటే కనుక ఒక్కనికే అవకాశం ఉంది. అది ఎవరు అంటే తండ్రికి పుట్టిన ప్రథమ కుమారుడు. ఆ తండ్రికి పుట్టిన ప్రథమ కుమారుడు, ఆ దేవునికి పుట్టిన మొదటి కుమారుడు, అతనికి మాత్రమే అవకాశం ఉంది. ఎవరు ఇంతకీ ఆయన అంటే యేసుక్రీస్తు. చూసారా? యేసుక్రీస్తు అంటే మీరు కూడా ఇప్పటి వరకు చాలా చిన్నగా కొద్దిగా ఆలోచించి ఉంటారు. తప్పులేదులే, ఎందుకంటే మీకు ఇంతటి జ్ఞానం పరిచయం లేదు కనుక మీరు అలా ఆలోచించి ఉంటారు. కానీ ఇక మీదట మీరు యేసుక్రీస్తును కూడా ఎంత ఎక్కువగా ఆలోచించాలో చూడండి. ఆయనను మీరు నమ్ముకున్నందుకు యేసుక్రీస్తు అనగానే నిర్వచనం ఏంటో తెలుసా? ప్రపంచానికి దేవుని పరిచయం చేయటానికి ఉన్న ఏకైక సాధనం, ఏకైక పద్ధతి. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. మరి ఆయన పరిచయం జరగాలంటే గతంలో ఎందరో ప్రవక్తలకు, ఎందరో నీతిమంతులకు ఆయన పరిచయం అయినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. వారే అనేక మందికి దేవుని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత శిష్యులు, అపొస్తలులు వారు కూడా దేవుని ఎవరెవరికి పరిచయం చేయాలా అని ప్రకటనలు చేస్తూ సువార్త కార్యక్రమాలలో, ప్రయాణాలలో వారు ఉంటున్నారు దేవుడిని పరిచయం చేయటానికి. అసలు వీరికి ఎలా పరిచయం అయ్యాడు దేవుడు అనగానే ఇక్కడ చెబుతున్నాడు చూడండి, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే ఇప్పుడు భూమి మీద ఎవరికైనా దేవుడు తెలుసు అనుకోండి, ఎవరి ద్వారా తెలిసి ఉండాలన్నమాట? యేసుక్రీస్తు ద్వారా తెలిసి ఉండాలి. భూమి మీద ఎవరికైనా సరే దేవుడు మాకు పరిచయం అయ్యాడు అని ఎవరైనా చెప్పారు అంటే ఆ మధ్యలో ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు ఉండాలి. ఎందుకంటే దేవుడే చెప్పేశాడు, దేవుడే ఆ పద్ధతిని చెప్పేశాడు. ఏంటా పద్ధతి అనగానే నా రొమ్మున ఆనుకొని ఉన్న నా అద్వితీయ కుమారుడు తప్ప ఇంకెవ్వరూ నన్ను గూర్చి లోకానికి తెలియచేయలేరు, బయలుపరచలేరు, చూపించలేరు అని అర్థం. ఇంకా మీకు ఇది బాగా అర్థం కావాలి కనుక యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మరొక మాటను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి. ఇప్పుడు అదే యోహాను సువార్త 7వ అధ్యాయం 29వ వచనం చూడండి. అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 29వ వచనం. నేను ఆయన యొద్ద నుండి వచ్చితిని. నేను అనగానే ఎవరక్కడ? యేసుక్రీస్తు. నేను ఆయన యొద్ద నుండి వచ్చితిని. పరలోకంలో ఉన్న దేవుని రొమ్మును ఆనుకొని ఉన్నాడు చూస్తారా? ఆయన ఒకానొక కాలంలో భూమి మీద అడుగు పెట్టాడు. అదే క్రీస్తు శకం మొదటి 100 ఏళ్ళు, మొదటి శతాబ్దం అంటారు దానిని. మనం ఇప్పుడు విభజించుకున్న కాలం, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి కాలం ఈ క్రీస్తును బట్టి విభజింపబడింది, క్రీస్తును బట్టి లెక్క కట్టబడింది. ఎందుకు అంటే ఆయన భూమి మీదకు అడుగు పెట్టాడు. దేవుడిని పరిచయం చేసే ఆ శక్తి, దేవుడిని పరిచయం చేసే ఆ ఏకైక పద్ధతి భూమి మీదకు అడుగు పెట్టాడు. అందుకే ఆయన రాగానే కాలం విడిపోయింది, కాలం విభజించబడింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే నేను ఆయన యొద్ద నుండి వచ్చితిని. ఆయన యొద్ద నుండి వచ్చాడు కనుక ఏం చెప్పుకుంటున్నాడో చూడండి తర్వాత వచనంలో. ఆయన నన్ను పంపెను కనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను.
చూసారా, నన్ను ఆయన పంపించాడు, నేను ఆయన యొద్ద నుండి వచ్చాను, నేను ఆయన యొద్ద నుండి పంపబడితేను కనుక నేను మాత్రమే ఆయనను ఎరుగుదును. అంటే నాకు మాత్రమే దేవుడు తెలుసు. చూసారా ఎలా మ్యాచ్ అవుతుందో దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మనం క్రోడీకరిస్తున్నప్పుడు ఎంత చక్కగా మనకు అర్థమవుతుందో చూసారా. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచాలి. ఇప్పుడు ఆ అద్వితీయ కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏమంటున్నాడు, నేను దేవుని యొద్ద నుండి దిగి వచ్చాను, నేనే దేవుని మీకు చెప్పగలను. నా ద్వారా దేవుడు మీకు పరిచయం అవుతాడు. ఎందుకంటే నేను నా తండ్రి దగ్గర నుండి వచ్చాను, ఆయన పంపగా నేను వచ్చాను అని బిగ్గరగా చెబుతున్నాడు. చూడండి, అంటే చాలా గట్టిగా ఆయన దీనిని ప్రకటిస్తున్నాడు. మనుషులకు దేవుడిని పరిచయం చేసుకునేంత తీరికే లేదు. ఒకవేళ పరిచయం చేసుకోవాలి అనుకుంటే మొట్టమొదట దేనిని తెలుసుకోవాలి? పద్ధతిని తెలుసుకోవాలి. దేవుడిని పరిచయం చేసుకునే పద్ధతి తెలియాలి. ఆ పద్ధతి ఎక్కడ ఉంది, ఆ పద్ధతి ఎలా చెప్పబడింది, ఆ పద్ధతి ఏమిటి అని మనం మరలా దేవుని వాక్యాన్ని అడిగితే ఆ పద్ధతి ఎవరో కాదు, నా రొమ్మును ఆనుకొని ఉన్న నా ప్రియ కుమారుడే అంటున్నాడు ఆయన. ఆ పద్ధతి నా కుమారుడే. నా కుమారుని బట్టి లోకమంతా ఆయనను తెలుసుకోవాలి, లోకమంతా ఆయనను పరిచయం చేసుకోవాలి. ఇప్పటి వరకు బాగానే ఉంది. అంటే మనుషులు దేవుని పరిచయం చేసుకోవాలనుకుంటే కనుక దేవుని కుమారుని ద్వారా పరిచయం చేసుకోవాలి. ఆయన మాత్రమే లోకానికి దేవుని గురించి బయలుపరచగలడు, తెలియచేయగలడు అని ఇప్పటి వరకు మనకు బాగా అర్థమైంది. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావాలి. అదేంటంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన కాలం ఎంత, భూమి మీదకి వచ్చి బ్రతికిన కాలం ఎంత? సుమారు 33 సంవత్సరాలు, అంతే కదండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మరియ గర్భాన ఆయన భూమి మీద అడుగుపెట్టి మరలా సిలువ మరణం ద్వారా వెళ్ళిపోయాడు ఆయన. ఈ మధ్యలో ఆయన బ్రతికిన కాలం ఎంత? సుమారు 33 సంవత్సరాలు, అంటే చాలా తక్కువ కాలం. మరి ఎంత తక్కువ కాలంలో ఆయన సమకాలీకులకు ఆయన దేవుని గురించి పరిచయం చేయగలడు, కానీ మిగిలిన వారికి అందరికీ ఎలా పరిచయం చేస్తాడు? మీకు సందేహం రావాలి. ఒకవేళ రాకపోయినా నేనే సందేహాన్ని సృష్టించాను. యేసుక్రీస్తు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో వచ్చాడు. మొదటి 100 ఏళ్లలో క్రీస్తు శకం 1వ శతాబ్దంలో వచ్చాడు ఆయన. వచ్చి ఆయన ఎంతకాలం బ్రతికాడు? పోనీ ఒక 1000 ఏళ్ళు, 2000 ఏళ్ళు, 3000 ఏళ్ళు బ్రతుకుంటే ఎక్కువ మందికి దేవుడిని పరిచయం చేశాడు అనుకోవచ్చు. దావీదుకి, మోషేకి, నోవాహుకి, యోనాకి వీరందరికీ దేవుడిని పరిచయం చేసి వెళ్ళాడు అనుకోవచ్చు. కానీ ఆయన భూమి మీదకి వచ్చిందే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో, వచ్చి బ్రతికిందే 33 ఏళ్ళు, అంటే సుమారుగా మన వయస్సు. అంటే ఈ వయసుకు ఆయన చనిపోయాడు, ఈ వయసుకు ఆయన వెళ్ళిపోయాడు. అంత తక్కువ కాలం భూమి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు దేవునిని ఎంతమందికి పరిచయం చేశాడు, దేవునిని ఎంతమందికి తెలియజేశాడు, ఎంతమందికి బయలుపరిచాడు అనగానే ఇక్కడ మనకు సందేహం ఖచ్చితంగా రావాలి. అంటే యేసు సమకాలీకులకు మాత్రమే దేవుడిని పరిచయం చేశాడా? యేసుక్రీస్తుకు ముందు పుట్టినటువంటి వారందరికీ దేవుడిని మరలా ఎవరు పరిచయం చేశారు? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత మరలా శిష్యులు వచ్చారు, అపొస్తలులుగా ఉన్నారు, దేవుని వాక్యాన్ని విస్తరింపజేస్తున్నారు. వారికి మరలా దేవుడిని ఎవరు పరిచయం చేశారు? యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు కదా. మరి ఆ తర్వాత ఇప్పుడున్న కాలంలో మరలా యేసుక్రీస్తు ఇప్పుడు కూడా లేడు. మరి ఇప్పుడు ఎవరు పరిచయం చేస్తారు? ఇప్పుడు నాకెవరు పరిచయం చేస్తారు? మీకెవరు పరిచయం చేస్తారు? బాగా ఆలోచన చేయాలి. ఇప్పుడు దీనిని మనం అర్థం చేసుకోవాలంటే కనుక, ఈ చిక్కుముడి మనకు అర్థం కావాలంటే కనుక మరలా మనం బైబిల్ దగ్గరికి వెళ్ళిపోవాలి, మరలా మనం బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి తండ్రి, యేసుక్రీస్తే నిన్ను గూర్చి లోకానికి పరిచయం చేయగలడు అని నీవు రాయించావు. యేసు వచ్చిన కాలం చూస్తే అది సుమారు 33 ఏళ్ళు. ఆ కాలంలో పేతురు, యోహాను, ఈ శిష్యులు 12 మంది శిష్యులు, ఆ తర్వాత కొంతమంది జనసమూహము, కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఉన్నారు తప్ప అంతకు ముందున్న ప్రవక్తలకు కానీ, ఆ తర్వాత వచ్చిన శిష్యులకు కానీ, ఇప్పుడున్న మాకు కానీ ఆయన ఎలా పరిచయం చేస్తాడు నిన్ను? ఆయన ఎలా తెలియజేస్తాడు నిన్ను? ఇప్పుడు నిజంగా యేసుక్రీస్తు అంటే ఎవరో మనం అర్థం చేసుకోవాలి. నిజంగా యేసుక్రీస్తు అంటే ఎవరో ఇప్పుడు మనం పరిశోధన చేయాలి. యేసుక్రీస్తు అనగానే లోకానికి తెలిసినంత వరకు,
సామాన్యంగా సహజంగా మన చుట్టూ ఉన్న ఈ లోకానికి తెలిసినంత వరకు యేసుక్రీస్తు అంటే ఎంతవరకు తెలుసు అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, 33 ఏళ్ళు ఉన్నాడు, వెళ్ళిపోయాడు, అంతవరకే తెలుసు. కానీ అలా తెలుసుకుంటే పైపైన మీరు తెలుసుకున్నట్టు, పరిశోధన లేనట్టు, మీకు అసలు దేవుని గురించి ఆలోచనే లేనట్టు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే దేవుని గురించి చాలా లోతుగా అర్థం చేసుకోవడానికి వచ్చాము. లోకమంతా ఆలోచించినట్టుగా పైపైన సంగతులు చూడటానికి ఇక్కడ మనం కూర్చోలేదు. పరిపూర్ణంగా ఆయన అర్థం చేసుకోవడానికి ఆలోచన చేస్తున్నాం. లోకమంది ఎవరైనా చెప్పేస్తారు యేసుక్రీస్తుని గురించి. యేసుని గురించి చెప్పండి అనగానే ఏమంటారు? 33 ఏళ్ళు ఆయన బ్రతికాడండి, క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఆయన వచ్చాడండి, 33 ఏళ్ళు బ్రతికాడండి, వెళ్ళిపోయాడండి అంటారు. యేసుక్రీస్తు అంటే లోకానికి తెలిసింది చాలా తక్కువ, చాలా కొద్దిగా తెలుసు. కానీ ఈరోజు మీరు యేసుక్రీస్తుని గూర్చి బాగా అర్థం చేసుకోబోతున్నారు, తెలుసుకోబోతున్నారు. యేసుక్రీస్తు ఎప్పుడున్నాడో తెలుసా? యేసుక్రీస్తు యొక్క ఉనికి ఎప్పుడుందో తెలుసా? మరలా అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూసారా? ఆదియందు వాక్యం ఉండెను అంటే యేసుక్రీస్తు అనే వాక్యం ఎప్పుడుంది? ఆదియందు ఉంది. 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు కదండి యేసుక్రీస్తు. అవును, 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చాడంతే. కానీ అంతకు ముందు పరలోకంలో ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు? తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఎలా ఉన్నాడని చెబుతున్నాడు యోహాను? యోహాను ఎలా ఉన్నాడని చెబుతున్నాడు? వాక్యముగా ఉన్నాడని చెబుతున్నాడు. అంటే దేవుని మాటగా ఉన్నాడు. శరీరంలో కనిపిస్తేనేనా మీరు ఒక వ్యక్తిని చూసేది? శరీరంలో ఉన్నప్పుడైనా మీరు ఒక వ్యక్తిని చూస్తున్నారు? దేవుడు శరీరంలో లేనప్పుడు కూడా చూస్తున్నాడు. అదే పరిశోధన అంటే. మనం తల్లి గర్భంలోనికి వచ్చిన తర్వాత, బయటకు అడుగు పెట్టిన తర్వాత మనకంటూ ఒక పేరు, మనకంటూ ఒక ఉనికి, మనకంటూ ఒక వ్యక్తిత్వం. అప్పుడే మనం పుట్టాము, మనం ఉన్నాం అనుకుంటున్నాం మనం. కానీ పూర్వకాలంలోనే దేవునిలో ఉన్నాం మనం. పూర్వకాలంలోనే దేవునిలో ఒక భాగంగా ఉండిపోయాం మనం. అందుకే దావీదు తన రచనలలో ఏమంటున్నాడంటే, యెహోవా నీవే నా భాగము అంటున్నాడు. దేవునిలో ఒక భాగముగా ఉండి ఇప్పుడు శరీరంలోనికి అడుగు పెట్టాం. మరలా శరీరాన్ని విడిచిపెట్టి మరలా లోకానికి చేరుకోవాలి. ఈ లోతును కనుక మీరు అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ఎప్పుడున్నాడు, యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటున్నాడని మీరు ఆలోచన చేస్తే కనుక ఆయన ఆది యందు ఉన్నాడు అని వ్రాయబడింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుని దగ్గర దేవునిగా ఆ వాక్యము ఉన్నది. అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమైన, కొంచెం మీరు పరిశోధన చేయండి. ఇంకా మీకు చెబుతాను, చాలా విపులంగా బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు అనగానే 2000 సంవత్సరాల క్రితం వచ్చినవాడు మాత్రమే అనుకోకండి. అంతకు మునుపు కూడా ఆయన పరలోకమందున్న దేవుని దగ్గర ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, 33 ఏళ్ళు సుమారుగా ఆయన బ్రతికాడు, తిరిగి వెళ్ళిపోయాడు, మరలా ఉన్నాడు. ఆయన యుగముల వరకు సజీవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు అనగానే ఇప్పుడు మీరు మీ మనసులో ఆలోచించుకోవలసింది, స్థిరపరచుకోవలసింది ఏంటంటే ఆయన కేవలం శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే యేసుక్రీస్తు కాదు. ఆయన ఎలా ఉన్నా యేసుక్రీస్తు. ఆయన వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు, ఆయన ఒక శక్తిగా ఉన్న యేసుక్రీస్తు, ఆయన జ్ఞానముగా ఉన్న యేసుక్రీస్తు, ఆయన మరీ గర్భమందు పుట్టిన యేసుక్రీస్తు. ఒకవేళ లోకంలో ఎవరైనా మీకు ఎదురై యేసుక్రీస్తును గూర్చి అడిగినప్పుడు మీరు వెంటనే చెప్పవలసినటువంటి సమాధానం ఇదే. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు మాత్రమే కాదండి, ఆయన అంతకు ముందు కూడా ఉన్నవాడు. ఆయన ఆది యందు ఉన్నవాడు. ఇప్పుడు ఆయనను గూర్చి మనం అర్థం చేసుకోవడానికి దేవుడు రాయించిన మరొక మాట చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి, పూర్వకాలమందు నానా సమయములలోను
నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. పూర్వకాలం ముందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో దేవుడు మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? మాట్లాడటం అంటే మాట అనగానే వాక్యం, మాట అనగానే అదొక శబ్దం. పితరులతో ప్రవక్తలందరితో దేవుడు ఎలా మాట్లాడాడు పూర్వకాలమందు అంటే వాక్యము ద్వారా మాట్లాడాడు. ఈ వాక్యాన్ని గురించి యోహాను సువార్తలో ఏమని రాయబడింది? ఆ వాక్యమే యేసుక్రీస్తు, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన తండ్రి అయిన దేవుడు ప్రవక్తలతోనూ పూర్వీకులందరితోనూ మాట్లాడాడు. ఈ దినముల అంతమందు చివరికి వచ్చేసరికి తన కుమారుని పంపించేశాడు. అప్పటి వరకు కుమారునిగా ఒక రూపాన్ని మనం చూడలేకపోయాం కనుక వాక్యము అనుకున్నాం. అదే వాక్యము కుమారుని రూపంలో మన మధ్యకి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఇప్పుడు ఆ కుమారుని గురించి చెబుతున్నాడు. జాగ్రత్తగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. భూమి మీద ఉన్న ప్రజలకు నేను పరిచయం కావాలంటే నా కుమారుడే అంటున్నాడు. చూడండి, ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించినంటే తన మీద ఉన్న పూర్తి హక్కు ఎవరికి ఉందన్నమాట? ఇప్పుడు తన కుమారుడికి మాత్రమే ఉంది. పరలోకంలో ఉన్న దేవుడు మనకు పరిచయం కావాలంటే కుమారుని దగ్గరికి వెళ్ళాలి మనం. ఎందుకంటే కుమారుని సమస్తమునకు వారసునిగా దేవుడు నియమించేశాడు. నీదే హక్కు, సర్వ హక్కులు నీవే. ఒకవేళ నా దగ్గరికి ఎవరైనా రావాలనుకుంటే, నన్నెవరైనా పరిచయం చేసుకోవాలనుకుంటే నిన్ను అర్థం చేసుకోవాలి, నీ దగ్గరకు రావాలి, నీవు చెప్పినట్టు వినాలి, నిన్ను ధరించుకోవాలి, నీ ద్వారా రావాలి. అప్పుడు నేను అర్థమవుతాను, నేను పరిచయం అవుతాను. అలాగే ప్రవక్తలందరి దగ్గరకు వెళ్ళాడు, ప్రవక్తలందరికీ పరిచయం అయ్యాడు. పూర్వకాలం ముందు నానా విధములుగా నానా సమయములలో ప్రవక్తల దగ్గరకు, పూర్వీకుల దగ్గరకు, పితరులందరి దగ్గరకు ఎలా వెళ్ళాడు అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు పరిచయం అవుతున్నాడు. యేసుక్రీస్తు అనగానే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కదా అనుకోకండి. అంతకు మునుపు కూడా ఆయన దేవుని వాక్యం రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయనను సమస్తమునకు వారసునిగా నియమించిన తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సుగా ఉన్నాడు. యేసుక్రీస్తు అంటే ఎవరో ఇప్పుడు జాగ్రత్తగా మీకు అర్థం కావాలి. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? దేవుని యొక్క తేజస్సు. దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ఒక వెలుగు. దేవుని నుంచి వచ్చే వెలుగే యేసుక్రీస్తు. అంటే దేవుడు పరిచయం కావాలంటే యేసుక్రీస్తు తప్పనిసరి అని మనకు అర్థమవుతుంది. చూడండి, యేసుక్రీస్తు ఎవరు అనగానే దేవుని నుంచి వచ్చే ఒక తేజస్సు అంటున్నాడు. చూడండి, అంటే ఆయన గొప్పతనానికి సంబంధించిన పదాన్ని యేసుక్రీస్తుకు ముడిపెడుతున్నాడు. యేసుక్రీస్తు ఎవరు అనగానే బాలయేసుగా మీరు చూసి అడ్జస్ట్ అయిపోకండి. మరి ఒడిలో ఒక చిన్న యేసుక్రీస్తుగా మీరు చూసి అడ్జస్ట్ అయిపోకండి. ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చింది, బ్రతికింది, వెళ్ళిపోయింది చాలా తక్కువ కాలం, 33 ఏళ్ళే. కానీ ఆయన వైభవం మీరు చూస్తే, పూర్వకాలంలో ఆయన వైభవం మీరు చూస్తే, ఇప్పుడున్న కాలంలో ఆయన వైభవం మీరు ఆలోచించగలిగితే ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? దేవుని మహిమ యొక్క తేజస్సు ఎవరంటే ఆయనే. చూడండి ఏమంటున్నాడు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు అక్కడ. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, దేవుని తత్వం, దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క లక్షణం, దేవుని గూర్చి మనం ఏదైతే తెలుసుకోవాలో, ఏది తెలుసుకుంటే దేవుడు మనకు పరిచయం అయిపోతాడో ఆ మూర్తిమంతం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు అంటే. చూసారా? దేవుని తత్వం యొక్క పూర్తితనం ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తులోనే ఉంది. అందుకే యేసుక్రీస్తు బిగ్గరగా చెబుతున్నాడు ఏమని? నన్ను పంపగా దేవుడు నేను భూమి మీదకి వచ్చాను, నేను మాత్రమే దేవుని గురించి పూర్తిగా మీకు చెప్పగలను. ఎందుకంటే దేవుని యొక్క తత్వం నాలో ఉంది, నేను పూర్తిగా దేవుని తత్వంతో నింపబడ్డాను. దేవుని తత్వంతో నింపబడ్డాను అంటే ఇప్పుడు యేసుక్రీస్తు అనగానే మీరు ఎలా ఆలోచించాలి అంటే, మీ పరిశోధనలో ఒక మెట్టు మీరు ముందుకు వెళ్ళగలిగితే కనుక యేసుక్రీస్తు అంటే మీకు ఎలా అర్థం అవ్వాలో తెలుసా? దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క క్యారెక్టర్. యేసుక్రీస్తు అనగానే దేవుని యొక్క తత్వం. ఎలా మీరు ఆలోచించగలిగితే
ఇంత స్థాయి మీకు అర్థమైతే కనుక నిజంగా మీకు దేవుడు పరిచయం అవ్వటానికి చాలా దగ్గరలో ఉన్నాడు. యేసుక్రీస్తు అనే తత్వం, ఈరోజు యేసుక్రీస్తుని గురించి లోకాన్ని అడిగితే, ప్రపంచాన్ని అడిగితే ఒక చిన్ని ఫోటో రూపంలో చూపిస్తుంది యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు ఎవరు? ఒక చిన్ని సిలువు గుర్తు. యేసుక్రీస్తు ఎవరు? ఒక చిన్ని ఫోటో, జుట్టు ఎక్కువగా పెంచుకొని అమాయకంగా చూస్తూ, అది యేసుక్రీస్తా? యేసుక్రీస్తు అలా ఉంటాడని బైబిల్లో మనకు ఎక్కడైనా ఆధారం ఉందా? ఆ రోజుల్లో కూడా చిత్రకారులు అందరూ చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు సమకాలీకులలో చిత్రాలు గీసేవారు చాలామంది ఉన్నారు. నిజంగా యేసు రూపాన్ని కనుక మనకు చూపించాలనే ఉద్దేశం దేవునిలో ఉంటే కనుక బైబిల్లో మత్తయి సువార్త ముందు పేజీలోనే ఏమి వేయించాలో తెలుసా? యేసుక్రీస్తు బొమ్మ వేయించాలి. ముందు యేసుక్రీస్తు బొమ్మ వేయించాలి. కానీ దేవునికి ఆలోచన లేదండి. యేసుక్రీస్తు రూపం మీకెందుకు? ఆయన 33 ఏళ్ళు బ్రతికినప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుందో మీకెందుకు? అసలు ఆయన తత్వం కదా మీకు అర్థం కావాలి. ఆ తత్వం అర్థం చేసుకున్నవాడే మోషే, ఆ తత్వం అర్థమైన వాడే హేబెలు, ఆ తత్వం అర్థమైన వాడే అబ్రహాము, ఆ తత్వం అర్థమైన వాడే దావీదు, ఆ తత్వం అర్థమైన వాడే అపోస్తలుడైన పౌలు. వీరెవ్వరూ యేసుక్రీస్తుని చూడలేదు. వీరెవ్వరూ యేసుక్రీస్తుతో సమకాలికులు కారు. భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తుతో వీరు సమకాలికులు కారు. మరి వీరికి దేవుడు ఎలా పరిచయం అయ్యాడు అంటే వీరు యేసుక్రీస్తును ఒక తత్వముగా అర్థం చేసుకున్నారు, ఒక క్యారెక్టర్గా అర్థం చేసుకున్నారు. ఒక మంచి మాట చూపిస్తారు మీకు, ఒక మంచి ఆధారం చూపిస్తారు మీకు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. అపోస్తలుడైన పేతురు, ఈయన కూడా యేసుక్రీస్తును సమకాలీకుడుగా చూచినా సరే పేతురు ఒక మంచి మాట రాస్తున్నాడు చూడండి. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుంచి, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం గెలిపోయాడు చూడండి. ఇప్పుడు పేతురు పూర్వం గెలిపోయాడు. పూర్వకాలం ముందు ప్రవక్తలతో నానా విధములుగా నానా సమయంలో ముందు దేవుడు ఎలా పరిచయం అయ్యాడో మనం అర్థం చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు పేతురు అదే విషయాన్ని ఇక్కడ రాయిస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహు దినాలకు వెళ్ళిపోయాడు, నోహు దినములకు వెళ్ళిపోయాడు. జలప్రళయం దినములు అన్నమాట. పూర్వము నోహు దినములలో ఏం జరిగిందో చూడండి. ఓడ సిద్ధపరచబడుతుంది ఒకవైపు. ఓడ ఎవరు సిద్ధం చేస్తున్నారు? నోవహు సిద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే నోవహుకు దేవుడు ఏ కర్ర వాడాలో, ఏ చెక్క వాడాలో, ఎలాంటి కొలతలు కలిగి ఉండాలో, ఎన్ని అంతస్తులుగా ఉండాలో, ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తుగా ఉండాలో వీటన్నిటిని కొలతలతో సహా చెప్పేశాడు. కనుక దీనిని నిర్మించే బాధ్యత నోవహు తీసుకున్నాడు. నోవహు ఒక పక్క ఓడ సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అవిధేయులైన వారందరూ ఉన్నారు. అప్పుడు ఆ లోకమంతా అవిధేయులతో నిండిపోయింది. నోవహు కుటుంబం తప్ప మిగిలిన లోకమంతా ఆ రోజు దేవునికి అవిధేయులుగా కనిపిస్తుంది. అవిధేయులైన వారి యొద్దకు, ఇంతకీ అవిధేయులంటే ఎవరనుకుంటున్నారు? చెరలో ఉన్న ఆత్మలు, పాపం అనే చెరలో ఉన్నటువంటి ఆత్మలుగా ఉన్న బ్రతుకుతున్నటువంటి మనుష్యులు, దేవుని పరిచయం లేనటువంటి మనుష్యులు. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఏమంటున్నాడు? జాగ్రత్తగా అక్కడ చదవాలి మీరు. ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఇంతకీ ఆయన అంటే ఎవరో తెలుసా? దేవుని తత్వం. ఆయన యేసుక్రీస్తు. ఈ దేవుని క్యారెక్టర్ భూమి మీదకి దిగిపోయింది. ఎప్పుడు దిగిపోయింది అంటే నోవహు కాలంలో అవసరాన్ని బట్టి దిగిపోయింది. నోవహు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? నోవహులోనికి దేవుని తత్వమైన యేసుక్రీస్తు వచ్చేసాడు. అప్పుడు నోవహు వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు అనుకున్నాం మనం? 2000 సంవత్సరాల క్రితం మరియా గర్భాన్ని ధరించిన తర్వాత యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అప్పటి వరకు భూమి మీద ఉన్న మనుషులు ఎవరు? యేసుక్రీస్తుకు తెలియదు. యేసుక్రీస్తుకు భూమి మీద ఉన్న మనుషులు తెలియదేమో అనుకుంటున్నారేమో ఒకవేళ పొరపాటు పడి. కాదు కాదు. ఆదాము కాలం మొదలుకొని ఇప్పటి వరకు ఏ వ్యక్తి దగ్గరకైనా దేవుని తత్వముగా వెళుతున్నవాడే యేసుక్రీస్తు. దేవుని పరిచయం భూమి మీద మనుషులకు జరగాలి కదండి. ఆ పరిచయాన్ని చేసేది యేసుక్రీస్తు కదండి. ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న యేసుక్రీస్తే కదండి. అద్వితీయ కుమారుడే కదండి. కనుక ఆయన మనుషుల యొద్దకు వెళితే తప్ప దేవుని పరిచయం మనుషులకు జరగదు. మరి ఆయన ఎలా వెళ్ళాలి? ఆయన బ్రతికినదేమో కేవలం 33 ఏళ్ళు. సుమారు 6000 సంవత్సరాలు నిడివి కలిగినటువంటి
ఈ కాలమానంలో, ఈ కాలచక్రంలో కేవలం 33 ఏళ్ళు మాత్రమే ఆయన భూమి మీద ఉన్నాడు. మరి మిగిలిన అన్ని యుగాలలో, అన్ని కాలాలలో ఉన్నటువంటి మనుషులకు యేసు ఎలా పరిచయం అవుతాడు అనగానే ఆయన ఒక తత్వముగా వెళ్ళిపోతున్నాడు వారి దగ్గరికి. ఆయన ఒక క్యారెక్టర్గా వెళ్ళిపోతున్నాడు వారి దగ్గరికి. వాక్య రూపంలో వెళ్ళిపోతున్నాడు వారి దగ్గరికి. అందుకే నోవహు కాలంలో వాక్యాన్ని ఎలా ప్రకటిస్తున్నాడు, ఎవరు ప్రకటిస్తున్నారు అనగానే ఆయన ఆత్మరూపిగా యేసుక్రీస్తు దేవుని తత్వముగా వెళ్ళి వారికి వాక్యాన్ని నోవహు ద్వారా ప్రకటింపజేస్తున్నాడు. మరో మాట చూస్తారా? మరో మాట చూడండి. యోహాను సువార్త మరొక మంచి మాట చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 54వ వచనం నుంచి. యోహాను సువార్త 8వ అధ్యాయము 54వ వచనం నుంచి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకుని ఎడల నా మహిమ వట్టిది. నన్ను నేనే గొప్ప చేసుకోవటం లేదు. అలా గొప్ప చేసుకుంటే నా మహిమ, నా గొప్పతనం వట్టిదైపోతుంది. నన్ను ఎవరు గొప్ప చేస్తారో తెలుసా? మీరెవరైతే గొప్పవారిని కొలుస్తున్నారో, ఎవరైతే గొప్పవారిని పూజిస్తున్నారో వారు నన్ను గొప్ప చేస్తారు. అప్పుడు ఆ గొప్పతనం మంచిది అంటున్నాడు యేసుక్రీస్తు. నన్ను నేను ఎప్పుడు గొప్ప చేసుకోని అంటున్నాడు. క్రింది మాట చూడండి. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. తండ్రి నాకు గొప్పతనం ఇచ్చాడు. ఏంటా గొప్పతనం అనగానే, భూమి మీద ఉన్న ఏ మనిషికైనా నేను పరిచయం కావాలి అంటే అది నీ ద్వారానే జరగాలన్న గొప్ప మహిమను దేవుడు నాకు ఇచ్చాడు అంటున్నాడు. మీరెవరినైతే దేవునిగా మీరు పరిచయం చేసుకోవాలనుకుంటున్నారో ఆ దేవుడే నాకు మహిమనిచ్చాడు. యేసుక్రీస్తు తనంతట తానే తనకు మహిమనిమ్మని, తనకు గొప్పతనాన్నిమ్మని, తనను పూజించమని ఆయన చెప్పటం లేదు. ఆయనలో ఉన్న లక్షణాన్ని బట్టి ఆయనకు మనం గొప్పతనం ఇవ్వాలి. ఆయనకి ఇవ్వబడిన ఆధిక్యాన్ని బట్టి మనం గొప్పతనం ఇవ్వాలి. ఏంటి ఆధిక్యం అనగానే, భూమి మీద ఏ మనిషికైనా దేవుడిని పరిచయం చేయాలంటే యేసుక్రీస్తు ఒక్కడే ఆధారం, ఆయన ఒక్కడే పద్ధతి. క్రింది మాటలు చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీవలే నేనును అబద్ధికుడనై ఉందును, కానీ నేను ఆయనను ఎరుగుదును. మరల చెబుతున్నాడు ఆయన. భూమి మీద ఏ మనిషి ఈ మాట చెప్పలేడు. నాకు తండ్రి పరిచయం అని భూమి మీద ఏ ఒక్కడూ చెప్పలేడు. ఒకవేళ చెప్పినా అది అబద్ధం అవుతుంది. నేను ఒక్కడనే చెప్పగలను. ఏమనంటే, తండ్రిని ఎరిగిన వాడును నేనే. నేను ఆయన యొద్ద నుండి వచ్చాను గనక, ఆయన నన్ను మహిమపరిచాడు గనక తండ్రిని ఎరిగిన వాడు నేనే అని చెబుతున్నాడు. క్రింది మాట, ఆయన మాట గైకొనుచున్నాను. 56వ వచనం జాగ్రత్తగా చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. ఎవరు చూచారు? ఎవరి దినాన్ని చూచారు? అబ్రహాము యేసుక్రీస్తు దినాన్ని చూచాడట. ఇంతకీ అబ్రహాం ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు పూర్వం సుమారు 1000 ఏళ్ల కాలంలో అబ్రహాము జన్మించాడు. అబ్రహాం భూమి మీద బ్రతికాడు. ఈ అబ్రహామును గూర్చి యేసుక్రీస్తు ఆ తర్వాత 3000 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు మరియ గర్భం ద్వారా. ఆ చుట్టూ ఉన్నటువంటి యూదులతో ఏమంటున్నాడు తెలుసా? ఆయన, మీ తండ్రి అయిన అబ్రహాము సుమారు 3000 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళిపోతే మీ తండ్రి అయిన అబ్రహాం ఉన్నాడు చూసారా, మీ తండ్రి అయిన అబ్రహామే నన్ను చూచి, నా దినము చూచి మిగిలిన సంతోషించాలి అనుకున్నాడు. అలాగే చూచాడు, సంతోషించాడు అంటున్నాడు. వెంటనే యూదులందరికీ సందేహం వచ్చేసింది. ఏంటి, యేసుక్రీస్తుగా నిన్ను మా తండ్రి అయినటువంటి అబ్రహాము నిన్ను చూచాడా? నీవు నిన్నే కదా వచ్చావు, మొన్నే కదా నువ్వు పుట్టావు. హేరోదు 2 ఏళ్ళు లోపున మగపిల్లలందరినీ చంపించేశాడు కదా, నిన్ను పట్టే కదా, నీవు మొన్నే కదా పుట్టావు. మరి 3000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి అబ్రహాము నిన్ను చూడటానికి చాలా సంతోషించాడని, సంతోషించాడని, చూచి దేవుడిని పరిచయం చేసుకున్నాడని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? ఇప్పుడు చెబుతున్నాడు చూడండి యేసుక్రీస్తు. యూదులు ఏమంటున్నారు చూడండి. అందుకు యూదులు, నీకింకనూ 50 సంవత్సరములైన నువ్వు లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు చూడండి. యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రపంచానికి తెలియదు ఈ సంగతి. యేసుక్రీస్తు అనగానే 2000 సంవత్సరాల క్రితం, యేసుక్రీస్తు అనగానే మరియ గర్భాన, యేసుక్రీస్తు అనగానే సిలువ మరణంలో వెళ్ళిపోయాడు. అవును, ఇవన్నీ నిజాలే, ఇవన్నీ అబద్ధాలు నేను అనటం లేదు. కానీ వీటిని మించిన నిజాలు ఇంకా ఉన్నాయి, వీటిని తలదన్నే నిజాలు ఇంకా ఉన్నాయి.
అది చెప్పినప్పుడు ప్రపంచం అంతా ముక్కున వేలు వేసుకోక తప్పదు. 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే ఆ తత్వం శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. 33 ఏళ్ళు సుమారుగా జీవించాడు. అందరికీ ఆయన పరిచయం కావాలంటే ఆయన ఎలా ఉండాలో తెలుసా? తత్వముగానే ఉండాలి. ఆయన అందరి దగ్గరకు వెళ్ళి దేవుడిని పరిచయం చేయాలి అనుకుంటే గనక ఆయన ఎలా ఉండాలో తెలుసా? ఆత్మరూపిగా, ఒక క్యారెక్టర్గా, ఒక తత్వముగా, ఒక లక్షణముగా ఆయన ఉండాలి. అందుకే యేసుక్రీస్తును దేవుడు ఎలా తయారు చేసుకున్నాడంటే ఒక తత్వముగా తయారు చేసుకున్నాడు. అదే రాయించాడు హెబ్రీ పత్రికలో. ఆయన దేవుని తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి అని మాట్లాడాడు. అందుకే యేసుక్రీస్తును పరిపూర్ణంగా మనం చూస్తే, పూర్తిగా మనం అర్థం చేసుకుంటే అందులో ఉన్నది ఎవరు అంటే దేవుని యొక్క తత్వం. ఆ తత్వం మనకు అర్థమైనప్పుడు, ఆ తత్వం దగ్గరకు మనం వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా పరిచయం అయిపోతాడు. దేవుడు ఖచ్చితంగా మనకు అర్థమైపోతాడు. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు 2వ రోజు. యేసుక్రీస్తు ఒక తత్వముగా ఎలా ఉన్నాడో మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ఒక తత్వముగా ఎలా ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాడు. మొదటి పరిస్థితి, మొదటి సందర్భాన్ని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, 19వ వచనం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో. చూసారు ఎడిటింగ్ ఎలా ఉందో? కూర్పు అంటారు దీనినే, కూర్పు. ముక్కలన్నీ అక్కడ పడిపోయి ఉన్నాయి అనుకోండి, దానిని చక్కగా మనం కూర్చోమనుకోండి, అది ఒక అందమైనటువంటి చిత్రంగా మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ముక్కలన్నీ విడిపోయి ఉన్నాయి, చిన్న ముక్కలుగా విడిపోయి ఉన్నాయి. వాటిని సరిగ్గా మనం కూర్చోమనుకోండి, దానిని ఎడిటింగ్, కూర్పు అంటారనమాట. కరెక్ట్గా మనం కూర్చగలిగితే విషయం మనకు బాగా అర్థమవుతుంది. చూడగానే అదేంటో మనకు తెలిసిపోతుంది. అది పక్షి బొమ్మ, అది వృక్షం బొమ్మ, అది సూర్యుడి బొమ్మ, అది చంద్రుడి బొమ్మ, ఈజీగా మనకు అర్థమైపోతుంది. ముక్కలుగా పడిపోయి ఉన్నాయి అనుకోండి, అది ఏంటో మనకు తెలియదు. యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు వచ్చును. 66 పుస్తకాలలో దేవుడు ముక్కలుగా పెట్టి ఉన్నాడు. ఎందుకంటే పరిశోధన చేస్తే తప్ప మీకు అర్థం కాదు, మీకు తెలియకూడదు. ఈనాడు పుస్తకంలో ఎందుకు పజిల్గా ఉంచేస్తాడు మీకు? ఆయన అన్నిటిని కూర్చి మీకు ఇచ్చేయలేక కాదు, మీ బుర్రకు పదును పెట్టాలి కనుక. సండే పుస్తకం మీ దగ్గరకు వస్తుందా? వస్తుంది. ఈనాడు సండే పుస్తకం మీ దగ్గరకు వస్తుంది. ఆదివార పుస్తకంలో బాల వినోదని అంటాడు, అంటే బాలల యొక్క వినోదం అన్నమాట. అందులో ఏం చెబుతుంటారు? చిన్న పజిల్స్ ఇస్తుంటాడు మీకు. వాటన్నిటిని మిమ్మల్ని సాధించమంటుంటాడు. ఆ సాధించేటువంటి క్రమంలో ఏమంటుంటాడు? ఇవన్నీ చిన్న ముక్కలు, వీటన్నిటిని సరిగ్గా కూర్చండి. అలా కూర్చితే కనుక మీకు ఒక అందమైనటువంటి రూపం వస్తుంది. ఆ రూపం ఏంటో కింద రాయండి అంటాడు. పైపైన చూస్తే పెద్దవారికైనా చిన్నవారికైనా అది అర్థం కాదు. బాల వినోదులలో మనకు కనిపించినటువంటి ఆ ముక్కలన్నీ ఎంత పెద్దవారు చూసినా సరే ముక్కలుగా చూస్తే కనుక మనకు కనిపించవు, మనకు అర్థం కావు. వాటిని కూర్చితే కనుక మనకు వెంటనే అర్థమైపోతుంది. ఇది హంస బొమ్మ, ముక్కలుగా ఉన్నప్పుడు నాకు తెలియలేదు, వీటన్నిటిని కూర్చితే కనుక నాకు అర్థమైపోయింది ఇది హంస అన్నమాట, ఇది ఒక కోడిపుంజ అన్నమాట, ఇది ఒక మేక అన్నమాట. ముక్కలుగా పడుతుంది అనుకోండి, కొమ్ము ఒక చోట ఉంటుంది, కాలు ఒక చోట ఉంటుంది, తోక ఒక చోట ఉంటుంది, మొండెం ఒక చోట ఉంటుంది, బుర్ర ఒక చోట ఉంటుంది. ఇది ఏంటో మనకు అర్థం కాదు. దేవుని వాక్యాన్ని కూడా అలా పెట్టి దేవుడు ఎవరైతే పరిశోధన చేస్తారో, ఎవరైతే దీనిని కూర్చుని ఆలోచిస్తారో, నన్ను పరిచయం చేసుకోవాలని ఆసక్తితో ఉంటారో వారు మాత్రమే సరిగ్గా దీనిని కూర్చుకుంటారు. అలా కూర్చున్నప్పుడు వీరికి అర్థమైపోతుంది. చూడండి, ఆ కూర్పులో భాగంగా ఈ మాటను మీరు చదివితే జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది దేవుని పరిచయం అంటే ఏంటో. రోమపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో, దేవుని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం, దేవుని పరిచయం చేసుకోవాలనుకుంటున్నాం, దేవుని పరిచయం చాలా గొప్పదనుకుంటున్నాం. అలా పరిచయం చేయడానికి దేవుని కుమారుడే ఏకైక పద్ధతి అని తెలుసుకున్నాం. దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. మీరు నిజంగా పరిశోధన చేస్తే, నిజంగా మీ తండ్రిని మీరు అడిగితే, భీష్మించుకుని కూర్చుంటే, నీవు నాకు పరిచయం అయితే తప్ప నేను విడిచిపెట్టను తండ్రి అని మీరు అంటే కనుక అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒక చిన్ని క్లూ ఇస్తున్నాడు మీకు, ఎలా కూర్చుకోవాలో,
ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా తెలుసుకోవాలో ఒక చిన్ని క్లూ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను మీకు అర్థం కావాలంటే అసలు మీ మధ్య ఉన్నాను నేను అంటున్నాడు. ఆ క్రీస్తు తత్వాన్ని మీ మధ్యలోనే పెట్టాను నేను. దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. మీ మధ్యలోనే ఉన్నది, మీ మధ్యలోనే ఉన్నది. అది వారి మధ్య విషదమై ఉన్నది. ప్రభువా, మా మధ్యలోనే ఉందా? క్రీస్తు తత్వం మా మధ్యలోనే ఉందా? మేము రోజు చూస్తున్నాం కానీ గుడ్డివారం అయిపోయామా? ఎక్కడ తండ్రి ఆ క్రీస్తు తత్వం? ఎక్కడ తండ్రి ఆ క్రీస్తు క్యారెక్టర్? ఎక్కడ తండ్రి ఆ క్రీస్తు లక్షణం? చూడండి, చెబుతున్నాడు, దేవుడు అది వారికి విషదపరచను. ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే తడుగులాడు కనుగోవాలనుకుంటున్నారో, ఎవరైతే పరిశోధన చేసి కూర్పు చేసుకుంటున్నారో, దేవుడు అది వారికి విషదపరచను. మిగిలిన వారికి వారి మధ్య ఉన్న వారికి అర్థం కావటం లేదు, తెలియటం లేదు. దేవుడు అది వారికి విషదపరచను. ఇప్పుడు చెబుతున్నాడు చూడండి 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు, ఆయన తత్వం. యేసుక్రీస్తు శరీరధారిగా 33 ఏళ్ళు మాత్రమే కనిపించాడు, కానీ మిగిలిన రోజులన్నీ ఆయన అదృశ్యుడిగానే ఉన్నాడు. కానీ ఉన్నాడు ఆయన ఒక క్యారెక్టర్, ఆయన ఒక తత్వం, ఆయన అదృశ్య లక్షణములు. ఏంటనుకుంటున్నారు ఇంతకీ ఈ అదృశ్య లక్షణములు? అనగా ఆయన నిత్యశక్తియు, ఆయన దేవత్వమును, జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులన్నిటినీ మీరు ఆలోచించటం వలన తేటపడుచున్నది అంటున్నాడు. చూడండి, అంటే క్రీస్తు తత్వాన్ని ఒక అదృశ్యమైన లక్షణముగా మన మధ్య విశదీకరించి పెట్టి ఎందులో పెట్టాడంటే ఆయన జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల్లో పెట్టేశాడు. ఆయన ఎంత తెలివిగా ఆయన ఆలోచించాడో, ఎంత తెలివిగా ప్రణాళిక రచించుకున్నాడో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటి జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు? మన మధ్య ఉన్నవి, మన మధ్య విశదీకరించబడి ఉన్నవి. మనం రోజు చూస్తున్నా గుడ్డివారం అయిపోయి దేవుడిని పరిచయం చేసుకోలేక, మన మధ్య ఉన్న క్రీస్తు తత్వాన్ని పట్టించుకోలేక ఉన్న ఆ లక్షణాలు ఏంటి? ఆ వస్తువులేంటి? దేనిని మనం పట్టించుకోకుండా వదిలేసాం ఇప్పటి వరకు? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులేంటి? ఆదికాండం 1వ అధ్యాయానికి వెళ్ళిపోవాలి మనం. అదే కదండి జగదుత్పత్తి, అదే కదండి జెనసిస్, అదే కదండి ఆదికాండం. దేవుడు అందుకే అక్కడ ప్రారంభించాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులతో దేవుని పుస్తకాన్ని ఎందుకు ప్రారంభించాడంటే ఆ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులలో క్రీస్తు తత్వం ఉందండి, క్రీస్తు క్యారెక్టర్ ఉందండి, క్రీస్తు లక్షణాలు ఉన్నాయండి. అది అర్థం కాని వారందరూ దానిని ఒక జగదుత్పత్తి కార్యక్రమంగానే చదువుకుని వెళ్ళిపోయారు, దానిని ఒక సృష్టి కార్యక్రమం కిందే చదువుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు అలా కాకుండా పరిశోధనతో చూడాలి, భూతద్దం పెట్టి చూడాలి. ఇప్పుడు ఆ మాటలను ఒక రకంగా చెప్పాలంటే చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడింది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు, ఆ వస్తువులలో మొట్టమొదట మనకి ఏమని రాయబడిందో తెలుసా? భూమి ఆకాశము. మన దగ్గరే ఉంది భూమి, మనం రోజు భూమి మీద నడుస్తున్నాం, భూమి మీద మన కార్యకలాపాలన్నీ జరిగించుకుంటున్నాం. ఈ భూమిలో క్రీస్తు తత్వం ఉందా? ఈ భూమిలో దేవుడిని పరిచయం చేసే లక్షణాలు ఉన్నాయా? ఈ భూమిని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే దేవుడు మనకు పరిచయం అయిపోతాడా? చూసారా, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ మాటతో బైబిల్ ప్రారంభింపబడింది. ఎందుకంటే నా కుమారుడైన వాడు నా కొరకు పరిశోధన చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోకుండా నా గ్రంథము దగ్గరకు వచ్చి బైబిల్ తెరవగానే మొట్టమొదటే నేను ఆ వ్యక్తికి కనిపించాలి, మొట్టమొదటే నేను ఆ వ్యక్తికి పరిచయం అయిపోవాలి. ఎంతో దూరం వెళ్ళకూడదు, అసలు బైబిల్లో మిగిలిన పేజీల దగ్గరకు వెళ్ళకుండానే మొదటే నేను పరిచయం అయిపోవాలి. ఆ తర్వాత మిగిలిన జ్ఞానం అంతా అతనికి అర్థం కావాలి. దేవుడు ఎంత ఆలోచించి మొదటి మాటలో ఏమని రాయించాడో చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇప్పుడు మీరు ఇదే భూమిని గురించి ఆలోచించండి, ఇప్పుడు మీరు ఇదే కనిపిస్తున్న ఆకాశాన్ని గురించి ఆలోచించండి. ఇందులో దేవుడు కనిపించకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇందులో దేవుడు కనిపించడం అనగానే ఏదో భూమిని మొక్కమని కాదు, ఇందులో దేవుడు కనిపించమనగానే ఆకాశాన్ని మొక్కమని కాదు. అందులో తత్వాన్ని పెట్టాడు,
అందులో క్యారెక్టర్ని పెట్టాడు, అందులో లక్షణం ఉంది తప్ప అది దేవుడు కాదు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. సెల్ ఫోన్ మీ అందరికీ తెలుసు, మీ అందరి దగ్గర ఉంది. ఇప్పుడు దానితో మీరు మాట్లాడుకోవాలంటే అందులో రీఛార్జ్ చేయించుకోవాలి మీరు. సిమ్ కార్డు ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది మీ దగ్గర, కీప్యాడ్ అంతా ఉంటుంది. కానీ రీఛార్జ్ అనేది లేదనుకోండి, అసలు సెల్ ఫోనే వేస్ట్. అవునా కాదా? నెట్వర్క్ అనేది లేదనుకోండి, అసలు సెల్ ఫోనే వేస్ట్. మీరు సెల్ కొనుక్కున్నారు, ఎప్పుడు నెట్వర్క్ ఉండదు అనుకుందాం కాసేపు. సెల్ కొనుక్కున్నారు, సిమ్ కార్డు కొనుక్కున్నారు, కానీ ఎప్పుడు ఒక్క పుల్ల కూడా పడలేదు. అంతే కదండి, ఒక 4-5 పుల్లలు పైకి నిలబడతాయి. ఈ పుల్లల్లో ఎప్పుడు ఒక పుల్ల కూడా కనిపించడం లేదనుకోండి, మనకి నో నెట్వర్క్, నో సిగ్నల్. ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసినా సరే మీరు డైల్ చేసిన నెంబరు ప్రస్తుతం అందుకోలేకపోతున్నాము అన్నదనుకోండి. ఏంటి, సెల్ ఫోన్ కొనుక్కొని సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క కాల్ చేసుకోలేదండి ఈ సెల్ ఫోన్ ద్వారా అని మీరు అనుకున్నారనుకోండి, ఏం చేస్తారు? చిన్నపిల్లలకి ఇచ్చేస్తారు, ఇంకా రింగ్ టోన్లు ఆడుకోబాబు అని. అంతే కదండి, దానివల్ల ఇంక ప్రయోజనం లేదు. లోపల రీఛార్జ్ లేకపోతే సెల్ ఫోన్ మనకు అసలు ఉండి ప్రయోజనం లేదు. అలాగని రీఛార్జ్ కనిపిస్తుందా మనకంటే కనిపిస్తుందా? రీఛార్జ్ అనేది కనిపించదు. షాప్ వారి దగ్గరికి వెళతాం, వారికి పైకి ఇచ్చేస్తాం, రీఛార్జ్ చేయమంటాం, అతను ఏదో టపటపటపట ఒక్కేస్తాడు, మన దగ్గర మెసేజ్ వచ్చేస్తాయి, రీఛార్జ్ అయిపోయింది. అతను దీనికి ఏమీ కనెక్షన్ ఇవ్వలేదు, అతను కేజీల లెక్కన తూకం పెట్టి మనకి ఏది ఇంత వస్తువు ఇవ్వలేదు, దాన్ని బాగా దీనికి ఎక్కించడానికి ఏం చేయలేదు. అతను జస్ట్ నెంబర్ డైల్ చేశాడంతే, కస్టమర్ కేర్కి నెంబర్ డైల్ చేశాడంతే, వారు ఏం చేశారు, ఒక బటన్ నొక్కారంతే, వచ్చేసింది మీ సెల్లోనికి రీఛార్జ్. మీ సెల్లోనికి మెసేజ్ వచ్చేసింది, ఏమని? మీ సెల్ ఇప్పుడు డబ్బులతో నిండిపోయింది, 200 రూపాయలతో నిండిపోయింది, 500 రూపాయలతో నిండిపోయింది. ఏం పెట్టావయ్యా, నా కళ్ళ ముందే కదా నీకు డబ్బులు ఇచ్చారు, నా సెల్లోనికి రీఛార్జ్ వచ్చేసింది. ఎలా అంటే అది తత్వం, అది క్యారెక్టర్. సిగ్నల్ అది ఎక్కడ కనిపిస్తుంది మనకి? పట్టుకోవడానికి, మన దానికి అందించుకోవడానికి ఎక్కడ కనిపించదు మనకి. ఎక్కడో టవర్ ఉంటుంది, కంటికి కనిపించకుండా ఆ యొక్క కిరణాలన్నీ మన యొక్క మొబైల్ ఫోన్కి తాకాలి, వెంటనే మనం కాల్ చేసుకోవాలి. ఎక్కడైనా కనిపిస్తున్నాయా? తత్వం, క్యారెక్టర్ కనిపించదు. అది నిజానికి మనం ఆధారపడుతున్నదంతా రీఛార్జ్ మీద, ఆ నెట్వర్క్ మీదే తప్ప సెల్ ఫోన్ వల్ల మనకు పెద్దగా ఉపయోగం లేదు. ఆ పైకి కనిపిస్తున్న రూపం వల్ల మనకు పెద్దగా ఉపయోగం లేదు, కానీ లోపల రీఛార్జ్ వల్ల మనకు చాలా ఉపయోగం. లోపల నెట్వర్క్ వల్ల మనకు చాలా ఉపయోగం, లోపల డేటా వల్ల మనకు చాలా ఉపయోగం. భూమి కూడా అంతే. నాలో ఉన్న లక్షణాన్ని చూడండి, నాలో ఉన్న తత్వాన్ని చూడండి, అది పైకి కనిపించదు, మీరు అర్థం చేసుకుంటే మీకు అది అర్థమైపోతుంది. ఆకాశంలో ఉన్న తత్వాన్ని చూడండి, సూర్యులో ఉన్న తత్వాన్ని చూడండి, చంద్రుడిలో ఉన్న తత్వాన్ని చూడండి. ఈ లక్షణాలు అన్నిటిని మీరు చూస్తున్నప్పుడు అప్పుడు మీకు దేవుడు కనిపిస్తాడు, అప్పుడు మీకు దేవుడు అర్థమవుతాడు. అందుకే దేవుడు ప్రారంభంలో ఏమంటున్నాడంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇప్పుడు చూద్దాం యోబు గ్రంథం. యోబు గ్రంథాన్ని జాగ్రత్తగా చూడండి, 12వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. మృగములను విచారించుము, మృగములను అర్థం చేసుకో. పైకి చూడటం కాదు, ఏదో ఒక మృగాన్ని చూసి ఈ మృగం బాగానే ఉంది కదా, ఈ మృగం నాకు ఉపయోగపడుతుంది కదా, ఈ మృగమే నా దేవుడు అనుకోవద్దు. మృగములను విచారించుము. సెల్ ఫోన్ విచారిస్తున్నావు నువ్వు, ఒక చిన్ని సెల్ ఫోన్ విచారిస్తున్నావు కదా, దాన్ని అర్థం చేసుకుంటున్నావు కదా, ఇందులో రీఛార్జ్ ఉండాలని తెలుసుకుంటున్నావు, ఇందులో నెట్వర్క్ ఉండాలని తెలుసుకుంటున్నావు, లేకపోతే ఇది డమ్మీ అంటున్నావు. అలాంటప్పుడు ఒక మృగాన్ని కూడా నువ్వు ఎలా చూడాలి? విచారించాలి. అందులో ఉన్న క్రీస్తు తత్వాన్ని నీవు చూడాలి తప్ప అందులో ఉన్న మాంసాన్నో, అందులో ఉన్న రక్తాన్నో, దాని పై రూపాన్ని నీవు చూడటం కాదు. మృగములను విచారించుము, అప్పుడు ఏం జరుగుతుంది? అవి నీకు బోధించును అంటున్నాడు. చూడండి, మృగములు నీకు బోధిస్తాయి. ఏం బోధిస్తాయి అంటే వాటిలో ఉన్న క్రీస్తు తత్వాన్ని నీకు బోధిస్తాయి. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఇవన్నీ, జంతువులు ఇవన్నీ, పురుగులు ఇవన్నీ, వీటన్నిటిని ఏమంటున్నాడంటే ఆయన రోమపత్రికలు ఏమని రాయించాడంటే,
మీరు ఆయన అదృశ్య లక్షణములైనటువంటి నిత్యశక్తి, దేవత్వము అర్థం చేసుకోవాలంటే కనుక, క్రీస్తు తత్వం మీకు పరిచయం కావాలంటే కనుక మీరు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించాలి అంటున్నాడు. ఇక్కడ యోబు గ్రంథానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మృగములను విచారించుము, అవి నీకు బోధించును అంటున్నాడు. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. ఆకాశ పక్షులను ఒక్కసారి విచారించు. ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి కదా, వాటిని పూజించమని కాదు, వాటిని విచారించు అంటున్నాడు. వాటిని అర్థం చేసుకో అంటున్నాడు. అందులో మీకు ఏం కనిపిస్తుందంటే క్రీస్తు తత్వం కనిపిస్తుంది. మృగములో క్రీస్తు తత్వం కనిపించడం లేదా? ఎలా కనిపిస్తుంది మృగంలో క్రీస్తు తత్వం? మీకు లోబడే తత్వం, మీకు కావాలంటే ఆహారంగా మారిపోయే తత్వం, మీ కడుపు నింపటానికి తన బ్రతుకును మీ కొరకు పణంగా పెట్టే తత్వం. ఇవన్నీ ఎవరిలో కనిపిస్తున్నాయి? మన చుట్టూ ఉన్న మృగాలలో అవి కనిపిస్తున్నాయి. మన కడుపుకు ఆకలి తీర్చడానికి అదెందుకు మరణించాలి చెప్పండి? అదెందుకు చనిపోవాలి చెప్పండి? ఎవరి ఆకలినైనా తీర్చడానికి మనం చనిపోతామా? మనలో లేదు కదా క్రీస్తు తత్వం, మనలో లేదు కదా దైవత్వం. కానీ వాటిలో మాత్రం దైవత్వం ఉంది, వాటిలో ఆ క్రీస్తు తత్వం ఉంది. దేవుడు క్రీస్తు లక్షణాలను జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల్లో పెట్టేశాడు. వాటిని కొసుకుని తినచ్చు, మీరు ప్రాబ్లం లేదు, వాటి వల్ల సమస్య లేదు. కానీ వాటిని తినే ముందు, వాటిని ఆరగించే ముందు, వాటిని మీరు అనుభవించే ముందు ఒక్కసారి వాటిని విచారించండి, వాటిని మీరు అర్థం చేసుకోండి. అందులో ఖచ్చితంగా క్రీస్తు తత్వం మీకు కనిపిస్తుంది. ఆ తత్వము ద్వారా మీరు దేవుని పరిచయం చేసుకోవాలి. మృగములను విచారించుము, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేస్తాయి. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. ఏమి బోధిస్తుంది అంటే అందులో ఉన్న క్రీస్తు తత్వాన్ని భూమి నీకు బోధిస్తుంది. భూమిని ఎలా చూచాడు చెప్పండి ఈరోజు మనిషి? భూమిని ఎలా ధ్యానించాడు చెప్పండి ఈరోజు మనిషి? లోపల కనిపించే ఖనిజాలు, లోపల దొరికేటువంటి విలువైన సామాగ్రి, దీనిని రంధ్రం చేసుకుంటే లోపల నుంచి నాకేమొస్తాయి, ఇలా ఆలోచించాడు తప్ప భూమిని గురించి ఏనాడైనా ఏ శాస్త్రవేత్త అయినా ఏ విద్యాధికుడైనా ధ్యానించాడో చెప్పండి? భూమిని గురించి ధ్యానించాడో చెప్పండి? ఒక రైతు ఎలా ఆలోచించాడు భూమిని గురించి? ఒక ఎకరం పొలం కొనుక్కోవాలి, ఒక 10 ఎకరాల పొలం కొనుక్కోవాలి, దాన్ని సేద్యం చేసుకోవాలి, దాన్ని దున్నాలి, అందులో విత్తనాలు చల్లుకోవాలి, దానివల్ల నేను పంట పొందాలి. ఆ పంట అంతా నేను తీసుకున్న తర్వాత దాన్ని ఊడ్చేయాలి. ఇదేనా భూమిని గురించి నీవు ధ్యానించింది? ఇదేనా భూమిని గురించి నీవు అర్థం చేసుకున్నది? ఒక చిన్ని ఖాళీ స్థలం దొరికితే ఎవడైనా ఏమనుకుంటాడు చెప్పండి? దీన్ని నేను ఎలా కబ్జా చేయాలి, దీన్ని నేను ఎలా ఆక్రమించుకోవాలి, దీనిని ఎలా నా సొంతం చేసుకోవాలి. అప్పుడప్పుడు గొడవలు పడిపోతుంటారు చూడండి, పంచాయతీకి వెళ్ళిపోతుంటారు. దేనికోసమో తెలుసా? 6 అడుగు భూమి కోసం. 6 అడుగే ఉంటుంది వీరికి వారికి మధ్య సరిహద్దు. ఆ సరిహద్దులో ఒక 6 అడుగు భూమి కుదరలేదు, సరిగ్గా లెక్క తేలలేదు. ఇప్పుడు ఏం చేస్తారు? పంచాయతీ పెట్టేస్తారు. ఈ 6 అడుగు నాదంటే ఈ 6 అడుగు నీది. దానివల్ల ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, భూమి కొరకు ఈరోజు హత్యలు చేసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. అసలు భూమిని చూడగానే దేవుడు ఎలా ఆలోచించమంటున్నాడు? భూమిని గూర్చి ధ్యానించిన ఎడల ఆ భూమి నీకు బోధ చేస్తుంది. ఆ భూమిలో నేను క్రీస్తు తత్వాన్ని పెట్టాను. ఎందుకంటే క్రీస్తు అన్ని కాలాలలో అన్ని వేళలా మీకు శరీరధారిగా దొరకడు. ఆయన కేవలం 33 ఏళ్ళు ఉండి వెళ్ళిపోయాడు ఆయన. మరి అన్ని కాలాలలో ఉన్న మనుషులకు ఆయన న్యాయం చేయాలంటే ఎలా చేస్తున్నాడో తెలుసా? ముందు ప్రకృతి ద్వారా చూపిస్తున్నాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులన్నిటిలోనూ క్రీస్తు తత్వాన్ని ఉంచి ఆ క్రీస్తును మనకు పరిచయం చేయాలనుకుని, తద్వారా దేవుడే మనకు పరిచయం అవ్వాలనుకుని దేవుడు ఎప్పటి నుంచో ఆశపడుతున్నాడు. కానీ మనిషి ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాడు. ఎంతమందికి తెలుసు చెప్పండి? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రహస్యాలన్నీ, మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం అంతా ఎంతమందికి తెలుసు చెప్పండి? భూమి మీద వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఈ జ్ఞానం తెలిసిన వారిని. మిగిలిన వారందరూ పైపైన ఆలోచించుకుంటున్నారు, తమ బ్రతుకులను గడుపుకుంటున్నారు, తిరిగి అర్థాంతరంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దేవుని పరిచయం లేకుండానే తమ బ్రతుకును ముగించుకుంటున్నారు. ప్రియమైన వారులారా, మంచి పరిశోధనలోనికి మనం వచ్చాం, మంచి పరిశోధనలో మనం ఉన్నాం. దేవుడు మనకు చాలా దగ్గర అవుతున్నాడు. ఇక మీదట మీరు ప్రకృతిలో ఏ వస్తువును చూస్తున్నా కానీ అందులో మొట్టమొదట క్రీస్తు తత్వాన్ని చూడండి. మీ క్రీస్తు, నా క్రీస్తు, మనందరి క్రీస్తు ఒకవేళ శరీరధారిగా భూమి మీద ఉంటే కనుక ఆయన అలాగే ఉంటాడు.
ఒక మేక మన కొరకు ఎలా బలైపోతుందో ఆయన అలాగే బలవుతున్నాడు. ఒక కోడి మన కొరకు ఎలా తన సర్వస్వాన్ని అర్పించగలుగుతుందో అలాగే అర్పిస్తున్నాడు ఆయన. ఒక భూమి మన కొరకు ఎలా ఉపయోగపడుతుందో ఆయన కూడా మన కొరకు అలా ఉపయోగపడటానికి ఎల్లవేళలా ఆలోచిస్తున్నాడు. ఆయన నిత్యశక్తి కలిగిన వాడు, ఆయన దేవత్వం కలిగిన వాడు. వీటన్నిటినీ దేవుని లక్షణాలుగా ప్రకృతి ద్వారా మనకు పరిచయం చేస్తూ దేవునిని మనకు అనుసంధానం చేయాలని ఎప్పటి నుంచో క్రీస్తు ఈ ప్రకృతిలో ఒదిగిపోయాడు. ఈ ప్రకృతిలోనికి వెళ్ళిపోయాడు ఆయన. ఈ ప్రకృతిలో ఇప్పుడు మనం చూడవలసింది క్రీస్తు తత్వాన్ని. క్రీస్తు తత్వాన్ని. మరొక మంచి మాట, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం చూడండి. ముగింపులోనికి మనం వెళదాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి దావీదు కీర్తన ఏమంటున్నాడు చూడండి. ఆయన ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. దావీదుకు యేసుక్రీస్తు ఎలా తెలుసు? దావీదు క్రీస్తు పరిచయాన్ని ఎలా కలిగి ఉన్నాడు? తద్వారా దేవుడిని ఎలా పరిచయం చేసుకున్నాడు అనుకుంటున్నారు కదా. ఆ దావీదే రాస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు ఆయన? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశం దేవుని మహిమను ఎలా వివరిస్తుంది? ఆకాశంలో క్రీస్తున్నాడు కనుక, ఆ క్రీస్తు తత్వం ఉండిపోయింది కనుక, ఆ క్రీస్తు లక్షణం ఉంది కనుక. ఏంటి, ఆకాశంలో క్రీస్తు లక్షణం ఉందా? అవును, ఆ క్రీస్తు లక్షణం ఉంది కనుకే ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం. సకాలంలో వర్షాలు రావాలంటే ఆ ఆకాశం మేఘాలను పొందుపరుచుకోవాలి. మనం కేవలం భూమిని దున్నుకుంటే సరిపోదు, విత్తనాలు జల్లుకుంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా వర్షాలు పడాలిగా. ఆ వర్షాలు పడి పంటనంతా పచ్చగా మార్చాలిగా. ఆ పచ్చని పంట అంతా మరల మన కొరకు ఒక ఆహారంగా మారిపోవాలిగా, ధాన్యపు బస్తాలలోనికి వెళ్ళిపోవాలిగా. ఇదంతా ఎక్కడ ప్రారంభం అవుతుందంటే, దీనికి మూలం అంతా ఎక్కడుందంటే ఆకాశంలో పెట్టాడు ఆయన. ఈ ఆకాశానికి ఎందుకింత ఓర్పు? ఈ ఆకాశానికి ఎందుకింత శక్తి? ఈ ఆకాశానికి ఎందుకింత దేవత్వం? అందులో క్రీస్తు తత్వం ఉంది. అది కేవలం ఒట్టిది కాదు, అందులో క్రీస్తు తత్వం వెళ్ళిపోయింది. అందుకే దావీదు ఏమని అడుగుతున్నాడో తెలుసా? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షంలోనికి వెళ్ళగలుగుతున్నాడు ఈరోజు మనిషి, కానీ క్రీస్తును చూడగలుగుతున్నాడా? క్రీస్తును చూడగలుగుతున్నాడా? నాసా శాస్త్రవేత్త వెళ్ళిపోతున్నాడు అంతరిక్షంలోనికి, ర్యాకెట్ల ద్వారా వెళ్ళిపోతున్నాడు, ఉపగ్రహాల ద్వారా వెళ్ళిపోతున్నాడు. ఏది క్రీస్తును పరిచయం చేస్తాడా లోకానికి? ఈ అంతరిక్షంలోనికి వెళ్ళగానే నాకు నిత్యశక్తి దేవత్వం కనిపిస్తుంది. అది బైబిల్లో రాయబడింది. ఇదిగో ఈయన ద్వారానే మనం దేవుడిని పరిచయం చేసుకోగలం. మహాలోకాలలో ఉన్న దేవుడు మనకు పరిచయం కావాలి అంటే ఆయన రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తే మనకు గతి, మనకు ఒక పద్ధతి. ఆ యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు అంటే అంతరిక్షంలో ఒదిగిపోయాడు. ఆ యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే సూర్యులలో ఒదిగిపోయాడు, చంద్రులలో ఒదిగిపోయాడు, నక్షత్రాలలో ఒదిగిపోయాడు, గాలిలో ఒదిగిపోయాడు, నీటిలో ఒదిగిపోయాడు, భూమిలో ఉన్నాడు, మనం తినే ఆహార పదార్థాలలో ఉన్నాడు. మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతటిలో క్రీస్తు తత్వం ఒదిగిపోయింది. దానిని మీ మనోనేత్రాలు వెలిగించి మీరు చూడగలిగితే గనుక క్రీస్తు వెంటనే మీకు అర్థమవుతాడు. ఆ క్రీస్తు అర్థమైతే గనుక దేవుని పరిచయం మీ ముంగిటే ఉంటుంది, మీ కొరకు ఎదురు చూస్తుంది. ఏది దేవుని గురించి ఇంత ఆలోచన? ఏది దేవుని గురించి ఇంత పరిశోధన? దేవుడు అనగానే మనం సంపాదించినటువంటి 100 రూపాయలలో 1 రూపాయి దేవుని దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి దేవుని ఒక దర్శనం చేసుకొని ఆయనకేదో కావాలనుకుంటే మనమేదో ఇష్టపడి ఆయనకేదో ఇచ్చేసి అందులో మరలా సగం మరలా మనం తెచ్చుకొని ప్రసాదంగా తినేస్తే ఏంటండి అది దేవుని భక్త? చెప్పండి. ఒక చర్చికి వెళ్ళి మనం ఏదో ఇచ్చేసి అందులో మరలా మనం సగం పాస్టర్ గారు ఇచ్చారు కదా అని వెనక్కి తెచ్చేసుకొని ఏదో వారానికి ఒకరోజు దేవుడికి కనిపించి ఇంటికి వచ్చేస్తే అది భక్త? చెప్పండి. ఇంత పరిశోధన లేకపోతే దేవుని పరిచయం మనకు కాదండి. మనం దేవాలయానికి వెళ్ళాలి, మనం చెప్పే మాటలన్నీ వినాలి, ఆయనను మనం గౌరవించాలి, సేవకుల ద్వారా మనం దేవుని మాటలు నేర్చుకోవాలి. కానీ దీని అంతటికంటే ముందు ప్రారంభ స్థాయిలో పునాదిగా మనం దేవుని మాత్రం పరిచయం చేసుకోవాలండి. దేవుని మాత్రం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలండి. ఆ క్రీస్తు ద్వారా దేవుని పరిచయం మనకు లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేమండి. ఆ ఇరుకైనటువంటి ద్వారంలో మనం ప్రవేశించలేమండి, ఆ మార్గంలో మనం వెళ్ళలేమండి. అందుకే నా ప్రియ సోదర సోదరీమణులారా, ఈ రాత్రి చక్కని నిర్ణయం తీసుకోండి. ఈ ప్రకృతిలో మీకు ఎంత చిన్న వస్తువు కనిపించినా, ఎంత భారీ స్థాయిలో మీకు వస్తువు కనిపించినా అందులో క్రీస్తు తత్వాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి. ఆ క్రీస్తు ఎల్లప్పుడూ మీ కళ్ళ ఎదుటే ఉండాలి. ఆ క్రీస్తు ద్వారా మీరు దేవుడిని పరిచయం చేసుకోవటానికి మీరు ఎల్లప్పుడూ ఆలోచన చేయండి. రేపటి దినాన ముగింపు మాటలు
ఇంకా అద్భుతమైనటువంటి సంగతులు దేవుడు మన ముంగిట ఉన్నాడు కనుక ఆ ముంగిట ఉన్న దేవుడు నిజంగా ఎలా పరిచయం అవ్వాలో, పరిచయం అయితే ఎలా ఉంటుందో, ఎంత ఆనందకరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటామో నేర్చుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి చక్కని జ్ఞానము, మీరు నిర్ణయించినటువంటి సంగతులు ఈ రాత్రి వేళ ఈ సమయంలో మాకు అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. లోకానికి తెలియనటువంటి మహాజ్ఞానపు సంగతులను మాకు మాత్రమే మీరు దయచేస్తున్నందుకు, మీరు మా ఎడల చూపిన ఈ ప్రేమకు మేము తగిన వారము కాము. అయినా సరే తండ్రి, మాలో అంత యోగ్యత అర్హత లేకపోయినా వీటన్నిటిని మాకు నేర్పిస్తున్నందుకు మీకు ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాం. మీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ వాటి ప్రకారం జీవించడానికి వారికి సహాయం చేయండి. మొదటి రోజు, రెండవ రోజు మీ పరిచయాన్ని గురించి ఎన్నో సంగతులను మీరు మీ గ్రంథం నుండి నేర్చుకున్నారు. ఈ ప్రకృతిలో క్రీస్తు తత్వాన్ని ఉంచి ప్రతి ఒక్కరికి క్రీస్తును దగ్గర చేయాలనేటువంటి మీ ఆలోచన, తద్వారా మీ పరిచయం ప్రతి మనిషికి అవ్వాలనేటువంటి మీ సంకల్పం ఎంతో గొప్పది. దానిని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ దాని ప్రకారం జీవించడానికి ఆశపడతారు. అటువంటి అవకాశం మీ పిల్లలందరికీ అనుగ్రహించండి. మరలా రేపటి దినం మీరు చెప్పనైనటువంటి సంగతులను మేము మనసారా విని వాటి యందు మేము మనసు కలిగి తండ్రి వాటిని అర్థం చేసుకొని వాటి ప్రకారము జీవించుటకు తండ్రి తీర్మానించుకోగలుగుటకు మాకు సహాయం అనుగ్రహించండి. తిరిగి ఎవరింటికి వారు వెలుచుండగా మార్గంలో క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయండి. రేపటి దినాన త్వరగా మేము వచ్చి మీ మాటలు యందు ఆసక్తి కలిగి వాటన్నిటిని విని తండ్రి పరిపూర్ణతలోనికి మేము వెళ్ళగలుగుటకు మీ సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. ఇంతటి మహా కార్యక్రమాన్ని జరిగించడానికి నడుము బిగించినటువంటి నా సోదరుడు, మీ కుమారుడు ఇమ్మానుయేలు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆహ్వానాన్ని అందుకుని వచ్చినటువంటి దైవ సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా కార్యక్రమాలలో, వారి సంఘములన్నింటిలో మీ తోడు సహకారం వారికి అందించి అనేక మందికి జీవవాక్యాన్ని శక్తి కలిగినట్టుగా వారు ప్రకటించగలుగు నిమిత్తం వారికి సహాయం చేయండి. వారి కుటుంబములకు సమాధానం దయచేయండి తండ్రి. ఈ ప్రాంగణంలోనికి రాలేక కొన్ని పరిస్థితుల ద్వారా వారి ఇంటి యొద్దనే ఉండి వాక్యాన్ని వింటున్నటువంటి మీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి మనస్సు కూడా వెలిగింపబడి వారి హృదయం కూడా పరివర్తన చెంది మీ పరిచయాన్ని వారు కలిగి ఉండటానికి తండ్రి వారు ఈ మాటల ద్వారా ప్రేరణ పొంది మీ చిత్తమును నెరవేర్చిన నిమిత్తము వారు మంచి మార్పులు పొందడానికి సహాయం చేయండి. రేపటి దినానికి ఆహ్వానం పలుకుతూ ఈ దినాన్ని ఈ మాటల ద్వారా మేము ముగిస్తూ ఇంత చక్కని అవకాశం మాకు కల్పించినందుకు మరొక్కసారి మీ పాదపద్మములకు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.